మీ సొంత బైబిల్, పూర్తి బైబిల్. ఇది నా బైబిల్ చదివిన వారైతే, మీకు బైబిల్ లేకపోతే సిగ్గుపడాలి. Now for this evening, ఈ సాయంకాల సమయం కొరకు shall we turn to 2 Kings chapter 5. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం చూస్తాం. 2 Kings chapter 5. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం. A very well known portion, the first 15 verses responsively. మనకెంతో పరిచయం ఉన్న భాగము మొదటి 15 వచనాలు మార్చి చదువుకుంటాం. 2 Kings chapter 5 1 through 15 responsively. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి 15 వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంటాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయం కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞయించను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించను. పత్రికలో ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. నయమాను గుర్రములతో రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా పోయి 7 మార్లు స్నానం చేయను, మళ్ళా బాగా అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని అనుకొంటిని. అయితే అతని దాసులో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినట్లా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి వచ్చి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమంతటి ఎందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా. చాలు. In this portion we are seeing about a Gentile man by name Naaman. At the end he tasted and saw the goodness of God. కాబట్టి చదవబడిన ఈ భాగములో అన్యుడైన నయమాను చివరికి దేవుని యొక్క మంచితనమును, దేవుని యొక్క దయాళత్వమును రుచి చూచిన వ్యక్తిగా మనం ఇక్కడ ఆయన గమనిస్తున్నాం. So before we meditate this portion, let us look unto the Lord in prayer. ఈ భాగాన్ని మనం ధ్యానించడానికి మునుపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. Prayer house in Vaticherkur. మిస్కా ప్రార్థన మందిరం వట్టిచెర్కూరులో ఈ బుడిదినముల ప్రత్యేక కుటుంబాల కొరకే ప్రభువా నీకు వందనములు చెల్లిస్తున్నాం. Oh Lord, thank thee for this second day.
ప్రభా ఈ రెండవ రోజు కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. Oh Lord, we thank thee for speaking unto us yesterday and this morning. నిన్నటి దినము ప్రభా ఈ రోజు ఉదయకాలం నుంచి మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనములు And చెల్లిస్తున్నాము. this evening we thank thee for the scriptural portion which thou hast kept, O Lord, in our hands. ఈ సాయంకాల సమయంలో మా చేతుల్లో మీరు ఉంచిన లేఖన భాగములు బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. The Holy Spirit may bless it, He may break it and distribute to all of us. పరిశుద్ధాత్మ చరణ వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టినట్లుగా చేయండి. O Lord, enable us to be satisfied by the fatness of thy house. ఓ ప్రభా నీ మందిరం యొక్క సమృద్ధిలో మేమందరం తృప్తి పరచబడినట్లుగా చేయండి. Open thou the scriptures unto us. ప్రభా లేఖలు మీరే మాకు తెరవండి. Open thou our eyes of understanding. ప్రభా మా మనోనేత్రులు తెరవండి. People who came with so many burdens, so many questions, so many doubts, so many problems. O Lord, clarify all of them, solve all of them by the ministration of the words of life by the Holy Spirit. ఓ ప్రభా నీ ప్రజలు ఎంతో నాయన మరి భారములతో ప్రశ్నలతో అనుమానములతో నాయన ఎన్నో విషయములతో వారు వచ్చినారు కాబట్టి పరిశుద్ధాత్మ ఈ వాక్య పరిచర్య వలన వారి ప్రశ్నలకు జవాబులు, వారి సమస్యలకు పరిష్కారములు, వారి అనుమానాలు తీర్చినట్లుగా సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. Both of us, as we are standing before thy precious people, we do acknowledge that we are foolish. నీ అమూల్యమైన బిడ్డల ఎదుట నిలబడుతున్న Doing great things. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. నీ నామమునకే సమస్త మహిమను ఆరోపిస్తూ గొప్ప సంగతుల మీద నుంచి ఆశిస్తూ మా ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన అత్యున్నతగా హెచ్చించమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Very, very intelligent person. కొన్ని నిమిషాల వరకు మీరు ఎంతో తెలివైన వారు అని ఊహించుకోండి. Whether you are intelligent or not, మీరు తెలివైన వారు అయినా కాకపోయినా just imagine that you are very, very intelligent. అప్పుడు మీరు చాలా తెలివైన వారు అని కొన్ని నిమిషాల వరకు అనుకోండి. And when you are intelligent, what will happen? కాబట్టి మీరు అంత తెలివైన వారుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? See, when you go to the college, మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు because of your extraordinary intelligence, మీ అపారమైన తెలివితేటలను బట్టి you will get very good marks. మీకు మంచి మార్కులు వస్తాయి. Nice ranks you will get in your exam. మీ పరీక్షల్లో మీకు మంచి ర్యాంక్స్ వస్తాయి. And because of those marks, ఆ మార్కులను బట్టి you will get a very good job. మీకు మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది. Yes, at a very young age you may get good salary. చిన్న వయసులోనే మీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. I know some of the young people, నాకు కొంతమంది యవనస్తులు తెలుసండి. they are drawing almost 30 lakhs a year at the age of 23 or 24. 23, 24 ఆ వయసులోనే సంవత్సరానికి 30 లక్షల ఆదాయం పొందుతున్న యవనస్తులకు Per month they are getting 2.5 lakhs. అంటే నెలకి దాదాపు 2.5 లక్షల జీతం వారు పొందుతున్నారు. Some young people they are getting even 5 lakhs also. కొంతమంది యవనస్తులకైతే 5 లక్షల జీతం కూడా వస్తాం. At the age of 23. 23 ఏళ్ల వయసుకే. Of course, some of the people at the age of 23 they are still writing intermediate compartmental. కాబట్టి కొంతమంది యవనస్తులు చూస్తే 23, 22కి ఇంకా ఇంటర్మీడియట్ కంపార్ట్మెంట్ పరీక్షలు రాస్తుంటారు. Because they will be writing and writing and writing and writing. So finally, हम थक गए भाई हमसे नहीं होता. కాబట్టి ఇక పరీక్షలు రాసి 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 ఇక అలసిపోయాము, మేము ఇక పరీక్షలు రాయలేము అంటారు కొంతమంది. So imagine that you are such a very good officer. కాబట్టి మీరు మంచి అధికారిగా ఉన్నట్టు ఊహించుకోండి. And because you are getting a good salary, మీకు మంచి ఆదాయము జీతం దొరుకుతుంది you కాబట్టి will become very rich very quickly. ఎంతో త్వరగా మీరు ధనవంతులు అయిపోతారు. Not only that, అది మాత్రమే కాదు, for a rich man so many friends will be there, he will become very famous also. కాబట్టి ఒక ధనవంతుడికి స్నేహితులు చాలా తొందరగా అయిపోతారు, ఎక్కువ మంది ఉంటారు. Everybody will be talking about you only. అందరూ నీ గురించే మాట్లాడతారు. So many friends, చాలా మంది స్నేహితులు, very, very rich friends are there. అంత మాత్రమే కాదు ధనవంతులైన స్నేహితులు, Influential friends will be there. కాబట్టి ఎంతో పేరు పలుకుబడిన స్నేహితులు. Because you are having a very good post and also you are having riches and you are having the name and fame. కాబట్టి మీకు ఐశ్వర్యము, ధనము, మంచి స్థానము సమాజంలో ఉంది కాబట్టి మీకు ఎంతో మంది స్నేహితులు ఉంటారు. డబ్బులు ఉన్నవాడికి చిన్న దెబ్బ తగిలినా పెద్ద డాక్టర్ వస్తాడు. చిన్న దెబ్బ తగిలినా పెద్ద డాక్టర్ వస్తాడు. డబ్బులు లేనివాడికి పెద్ద దెబ్బ తగిలినా చిన్న డాక్టర్ కూడా రాడు. పెద్ద దెబ్బ తగిలినా చిన్న డాక్టర్ కూడా రాడు. We all know it from our experience. కాబట్టి మన అనుభవపూర్వకంగా మనకు తెలుసా So because you are rich, you are having so many friends. కాబట్టి నీవు ధనవంతుడు అయిన కారణం చేత నీకు స్నేహితులు ఎక్కువ. And when you are going on the road, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, when you are going in your wonderful car, లేదా మీ అద్భుతమైన కారులో మీరు ప్రయాణం and చేస్తున్నప్పుడు, when you are
when you are living in a wonderful palatial building, లేదా మంచి రాజభవనం లాంటి భవంతిలో మీరు ఉంటున్నప్పుడు, and when you are getting down from the car in your office, 10 people are coming. Good morning, sir. Good morning, sir. One is carrying your bag. One is lifting the curtain of your room. Oh, you are like a king. కాబట్టి నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కారు దిగానే వాడు కారు తీస్తాడు, వాడు నీ బ్యాగ్ పట్టుకుంటాడు, డోర్ తీస్తాడు, కారు డోర్ తీస్తాడు. లేదా ఒకరు అదిగా నీ బ్యాగ్ పట్టుకుంటారు, ఒకరేమో నీ ఆఫీస్ లో నీ కిటికీ తెర తీస్తారు. ఇలా చాలా మంది అన్ని సేవలు చేసుకుంటారు. So many people will be there. ఈ విధంగా చాలా మంది ఉంటారు. So everybody by looking at you, what they will say? కాబట్టి నిన్ను చూసేవారు అందరూ ఏమంటారు? బ్రతికంటే బ్రతుకంటే అలా ఉండాలి, అలా ఉండాలంట. మనదేంటిది? మన బతుకు పొద్దు నుంచి సాయంత్రం దాకా చెమట పట్టి ఊరిగా ఇసురుకుంటా. పొద్దు నుంచి చెమట వరకు ఎదుర్కొంటా ఉంటాం. So life means it must be like that. బ్రతుకంటే అలా ఉండాలి. See what a fortunate man he is. ఎంత అదృష్టవంతుడండి. See at the age of 25 going in a big car. 25 ఏళ్లకే అంత పెద్ద కార్లో So వెళ్తున్నాడు. many assistants are there. ఆయన కింద ఎంతమంది అసిస్టెంట్లు. See his building. ఆయన ఇల్లు చూడండి. Oh, what a wonderful building. రాజభవనం లాంటి భవనం. So everybody will be talking about you. ప్రతి ఒక్కరు నీ గురించి మాట్లాడుతుంటారు. Because you are so famous. ఎందుకంటే నువ్వు అంత పేరు ప్రసిద్ధి పొందేవాడు. Because you are so intelligent. నువ్వు అంత తెలివైన వాడు కాదు. And when the life is going like that, అలాగే జీవితం కొనసాగుతుండగా suddenly something has happened. హఠాత్తుగా ఏదో విషయం జరిగింది. What is that? ఏంటది? One day, ఒక దినం some small pain has come in your stomach, let us say. అనుకుందాం, కడుపులో చిన్నగా నొప్పి మొదలైంది. Because you are a rich man. నువ్వు ధనవంతుడు, Noppi may be small, నొప్పి చిన్నదే. but అయితే the doctor will be very big doctor will come. డాక్టర్ అయితే పెద్ద డాక్టర్ వస్తాడు. Because you are giving money. ఎందుకంటే నువ్వు డబ్బు ఇస్తావు. So big doctors came. పెద్ద పెద్ద డాక్టర్లు వస్తారు. And they have taken you to hospital. నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్తారు. Oh, they have checked you from every direction. కాబట్టి నీ దేహం అంతా అన్ని కోణాల నుంచి పరీక్ష చేస్తాడు. Why the pain has come? ఆ నొప్పి ఎందుకు వచ్చింది? Even why this small pain has ఇంత come? చిన్న నొప్పి అయినా ఎందుకు వచ్చింది? And then after examining, after conducting so many tests, కాబట్టి అన్ని పరీక్షలు నీ మీద చేసి పర్యవేక్షణ చేసి and after that, తర్వాత and what they will do? వాళ్ళు ఏం చేస్తారు? And they suppose if they tell, ఒకవేళ వారు మీతో అన్నారనుకోండి, sir, అయ్యా we are very sorry to tell you. మేము ఈ విషయం మీకు చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాము, ఎంతో చింతిస్తున్నాము. You may be thinking that it is a small pain, ఇది చిన్న నొప్పి అని మీరు అనుకోవచ్చండి, but it is not a small pain. కానీ అంత చిన్న నొప్పి కాదు. Already your bowels and your stomach is totally spoiled by cancer. మీ కడుపు, మీ పేగులు ఇదివరకే లేదా ఇప్పటికే క్యాన్సర్ తో పాడైపోయినాయి. Already you are in the final stages of your cancer. మీ క్యాన్సర్ ఇంకా ఫైనల్ స్టేజ్ అంటే ఇంకా చివరి దశలో ఉన్నారు మీరు. So you spend any amount, you cannot be cured. మీరు ఎంత డబ్బు ఖర్చు చేసినా ఈ రోగం నయం కాదు. And you are going to die very shortly within a month. ఒక నెల రోజుల్లోగానే మీరు చనిపోతారు. Because the disease what you are experiencing is a terminal disease. There is no cure for that. ఎందుకంటే మీకు వచ్చిన రోగము చాలా భయంకరమైనది, ప్రాణాత్మకమైన రోగము. Suppose the doctors, if they say like that after testing your seeing your reports, కాబట్టి నీ రిపోర్ట్లు చూసి నిన్ను పరీక్ష చేసి డాక్టర్లు ఒకవేళ అట్టి సమాచారం నీకు ఇస్తే, then what are the feelings in your heart? నీ హృదయంలో కలిగే అనుభూతి ఎలా ఉంటుంది? You will be totally devastated. నువ్వు సంపూర్ణంగా విరిగిపోతావు. Yes, what to do now? ఇప్పుడు ఏం చేయాలి? I am having a very big building. ఎంత గొప్ప ఇల్లుంది, I am having a big car. పెద్ద కారు ఉంది. But what the doctor is telling? కానీ డాక్టర్ ఏమంటున్నాడు? Within 1 month you are going to die. నెల రోజుల్లో చనిపోతానంట. Now already 5 days are over. ఇప్పటికే 5 రోజులు అయిపోయింది. 6 days are over. 6 రోజులు Maybe అయిపోయింది. in 20 days I am going to die. బహుశా ఇంకో 20 రోజులు చనిపోతాను నేను. Now what will happen? ఇప్పుడు ఏం జరుగుతుంది? All your riches, నీకున్న all your successes నీ సఫలమంతా mean nothing to you. నీకు శూన్యమే, Isn't it? అంతే కదా? Maybe your riches or successes, they will mean nothing to you. కాబట్టి నీ ఐశ్వర్యము నువ్వు సాధించినవన్నీ కూడా నీకు శూన్యమే కావచ్చు. Only one desire. ఒకటే ఆశ. What is that desire? ఏంటి ఆశ? I want to live for few more days. ఇంకొన్ని రోజుల్లోనే బతకాలి. Yes, I will spend as much as possible. ఎంత అంటే అంత ఖర్చు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. But I want to live for few కానీ days. ఇంకొన్ని రోజులైనా బతుకుతాను. That will be your desire. అదే నీ ఆశ. Somebody may come to you. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, Oh, what a fortunate man you are. ఎంత అదృష్టవంతుడువే నీవు, Hey, 25 years of age, what building you got. 25 ఏళ్లకే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేసావు, And what a car you are నీకు having. మంచి కారు ఉంది, What a job you are having. ఎంత మంచి ఉద్యోగం ఉంది నీకు. Suppose if anybody comes and says to you, what you will say? ఒకవేళ ఎవరైనా వచ్చి ఇలా అంటే మీరు ఏమంటారు? You do not know. నా గురించి
నీకు తెలియదయ్యా, I am going to die in 20 days. 20 రోజుల్లో నేను చనిపోతాను. What can I do with this building? ఈ బిల్డింగ్ తో నేనేం చేసుకోను? Will the job come with me after my death? నేను చనిపోయిన తర్వాత నా ఉద్యోగం నా వెంట వస్తుందా? So you will be totally devastated. కాబట్టి ఆ విధంగా మీరు సంపూర్ణంగా విరిగిపోతారు. You will be counting your days. ఇక మీ రోజులు మీరు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. What a sad situation it is. ఎంత విచారకర పరిస్థితి చూడండి. Why I am talking like this? ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను? Because ఎందుకనగా the condition of Naaman is like that in the portion what we have read. మనం చదువుకున్న భాగంలో నయమాన్ యొక్క పరిస్థితి అదే విధంగా ఉంది. Naaman is a very great man. కాబట్టి నామాను గొప్ప వ్యక్తి. About 6 good qualities the Holy Spirit has recorded in verse 1 of 2 Kings 5th chapter. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో నయమాను గురించి 6 లక్షణాలు, మంచి లక్షణాలు రాయబడినాయి. And what are they? ఏంటవి? Yes, Naaman is the captain of the host of the king of Syria. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను. What does it mean? దాని అర్థం It ఏంటండి? is not an ordinary post. అది సామాన్యమైన స్థానం He కాదు. is the chief of the army of Syria. సిరియా సైన్యానికి తాను ముఖ్యమైన అధిపతి, Sainyadipati. సైన్యాధిపతి. And secondly, రెండోది, in English Bible, he is a great man. అతడు గొప్పవాడు అని చూస్తాం. And thirdly, మూడోది, he is an honorable man. అతడు గనుడై ఉన్నాడు. And fourthly, నాలుగోది, God has given victories to Syria because of this man. ఈ వ్యక్తిని బట్టి యెహోవా సిరియా దేశంలో జయం కలిగజేసినాడు. And then fifth, the next one, దాని తర్వాత he is a mighty man of valor. ఆయన పరాక్రమశాలి అయి ఉండెను. Oh, what a wonderful qualities are there. కాబట్టి ఎంతో అద్భుతమైన లక్షణాలు He రాయబడినాయి. is chief of the army. సైన్యాధిపతి, Not only that, he is a great man, గనుడు, honorable man. గొప్పవాడు. And because of him, God has given victory to the land of Syria many times. ఆయనను బట్టి సిరియా దేశానికి యెహోవాయే అనేకసార్లు విజయం ఇచ్చినాడు. And at the same time, he is a very great man of valor. అదే సమయంలో మహాపరాక్రమశాలి అయి ఉండెను. But అయితే the last word says, చివరి మాట రాయబడింది, but he was a leper. అయితే అతడు కుష్ఠరోగి. What a sad situation. ఎంతో విచారకరమైన పరిస్థితి. All these qualifications could not take away his leprosy. ఈ అర్హతలన్నీ కూడా తన కుష్ఠరోగాన్ని తీసివేయలేకపోయినా. He is a great soldier, very mighty man of valor, but yet he is a leper. మహాపరాక్రమశాలి అయి సైన్యాధిపతి అయి ఉన్నాడు, అయినా కుష్ఠరోగి. He won many wars. ఎన్నో యుద్ధాలు జయించినాడు. Oh, the position what he is occupying is a very covetous position. కాబట్టి తానున్న స్థానం అందరికీ రావాలి, అందరూ ఆశిస్తారు. But unfortunately, అయితే unfortunately, he is a leper. అతడు కుష్ఠరోగి. In those days, ఆ దినాల్లో, because I am talking about almost 3,000 years back, 3000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం చెప్తున్నాను. leprosy is a terminal disease. There is no cure for leprosy in those days. కాబట్టి ఆ దినాల్లో కుష్ఠరోగం అనేది ఇంకా నయము కాని రోగం, అంటే దానికి మందు ఔషధం లేదు. Yes, he is a powerful commander, కాబట్టి ఇతను ఎంతో బలమైన సైన్యాధిపతి, but he became powerless and sick. కానీ బలహీనుడై రోగి అయినాడు. Yes, if you see the dress of an army man, చూడండి, ఒక ఆర్మీ ఒక వ్యక్తిని మనము డ్రెస్ చూస్తే oh, it is so beautiful, ఎంత చక్కగా ఉంటది కదా, very glamorous dress. చాలా అందంగా ఉంటది. If you see the policeman's dress, చూడండి, పోలీస్ అనే డ్రెస్ కూడా it మనం is so చూస్తే glamorous. ఎంతో చక్కగా ఉంటది. That's why, అందుకే suppose sometimes when the birthdays are there of our children, మన పిల్లలకి ఎవరికైనా పుట్టినరోజులు వచ్చాయనుకో, they will purchase police dress or army dress. పోలీస్ డ్రెస్ గానీ ఆర్మీ డ్రెస్ గానీ కొనుక్కుంటారు. Suppose if you put the police dress to that boy, కాబట్టి ఆ పిల్లడికి మీరు పోలీస్ డ్రెస్ తొడిగించారనుకోండి, వెంటనే ఆడు నడక మారిపోతుంది. వెంటనే ఆయన నడక మారిపోతుంది. ఎట్లా నడుస్తాడు? ఎట్లా నడుస్తాడు? ఆడు మూతి బాగోదు, ముక్కు బాగోదు, నడక మాత్రం మారిపోతుంది. మూతి ముక్కు బాగిపోయినా పోలీసు వాళ్ళే నడుస్తాడు ఇంకా. Because the dress is a very glamorous dress. ఎందుకంటే ఆ డ్రెస్ చాలా అందంగా ఉంటది. And then if a police dress is like that, ఒక పోలీస్ డ్రెస్ అంత బాగా ఉంటే, he is the chief of the army. సైన్యానికి అధిపతి. How many medals are there? అతనికి ఎన్ని పథకాలు How ఉండవచ్చు, many badges are ఎన్ని there? బ్యాడ్జీలు Oh, సంపాదించుకున్నవచ్చు, so many rewards he got. ఎన్నో బహుమానాలు పొంది ఉండవచ్చు. But remember, అయితే జ్ఞాపకం పెట్టు, underneath the glamorous dress there is a heart troubling problem is there. అంత అందమైన చక్కని వస్త్రముల వెనకాల ఉన్న హృదయంలో గొప్ప వేదన. Yes, underneath that glamorous dress the life breaking problem is there. కాబట్టి ఆ వస్త్రముల వెనకాల జీవితం విరిగిపోయే సమస్య. All his past achievements brought became nothing to him. తాను ఇది వరకు
సాధించినవన్నీ కూడా నేటి దినం శూన్యం, They became insignificant. ఏమాత్రం ప్రాముఖ్యత లేనివి అయిపోయాయి. Because he is a leper, he is just waiting for death because there is no cure in those days. ఆ దినాల్లో కుష్ఠరోగానికి ఇక ఔషధం లేదు, మందు లేదు, ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంతే. Today we are having AIDS like that. ఈ రోజు మనకు ఎయిడ్స్ రోగం అలాగుంది, Proper medicine is not there. సరి అయిన ఔషధం లేదు. If anybody is affected by AIDS, day by day, he is approaching death. కాబట్టి ఎవరైనా ఎయిడ్స్ కి గురవుతే రాను రాను ప్రతిరోజు వారు ఇంకా మరణానికి దగ్గర So అవుతుంటారు. in those days leprosy was like that. ఆ దినాల్లో కుష్ఠరోగం అలాంటిది. So this man, కాబట్టి ఈ వ్యక్తి though he is having everything what all a man wants, ఒక వ్యక్తికి కావలసినవన్నీ ఈయనకు ఉన్నప్పటికీ but there is a life breaking problem. జీవితమే అంతమయ్యే సమస్య ఉంది. Brothers and sisters, సోదర సోదరుల, remember one important thing. ఒక ప్రాముఖ్య విషయం నాకు, Many of the people, they are running after money today. ఈ దినము అనేకులు డబ్బు వెనకాల పరిగెత్తున్నారు. Oh, there is a rat race to earn money. కాబట్టి డబ్బు సంపాదించాలనే ఒక పోటీ తత్వం ఉంది. Remember, జ్ఞాపకం పెట్టుకోండి, money cannot give you everything. డబ్బు అన్నిటినీ మీకు తెచ్చిపెట్టదు. Many people who are having so much money, they are spending sleepless nights. డబ్బున్న చాలా మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. Many of us know very well. మనకందరికి చాలా మంది తెలుసు, Money can give you a bed, not sleep. డబ్బుతో మీరు పరుపు కొనుక్కోవచ్చు కానీ నిద్రను కొనలేరండి, Isn't it? అంతే కదా. If you are having 1 lakh rupees in your pocket, మీ జేబులో 1,00,000 రూపాయలు you ఉన్నాయనుకోండి, can go to Guntur and you can get the best bed. గుంటూరుకి వెళ్ళి అన్నిటికంటే బెస్ట్ మంచి శ్రేష్టమైన ఒక బెడ్ కొనుక్కోవచ్చు. Very shining bed. చాలా అందంగా మెరిసిపోయే And బెడ్ very కొనుక్కోవచ్చు, smooth bed. ఎంతో నునుపైన బెడ్ కొనుక్కోవచ్చు. Oh, but అయితే can you get sleep? నిద్రను కొనగలరా? No. కొనలే. How many rich people on very costly beds, they are rolling day and night. ఎంతో మంది ధనవంతులు వారి వారి ఖరీదైన మంచాల మీద బెడ్ల మీద ఇటు అటు దినము రాత్రి పొర్లుతానే ఉంటారు కానీ They cannot get sleep. నిద్ర రాదు వాళ్ళు. Some people, కొంతమంది yes, they will take sleeping pills also. నిద్ర మాత్రలు కూడా తింటారు, Even then they won't get sleep. అయినప్పటికీ కూడా వారికి నిద్ర రాదు. Money can give you bed but not sleep. డబ్బుతో పరుపు కొనుక్కోవచ్చు కానీ నిద్ర కొనలేము. I worked in the government. నేను ప్రభుత్వంలో పనిచేశాను. 4 years back I have taken voluntary retirement 4 సంవత్సరాల క్రితం నేను వాలంటరీగా రిటైర్మెంట్ to తీసుకున్నాను. serve the Lord. ప్రభుత్వ సేవించాలి. I worked in a very highest position in the government. కాబట్టి ప్రభుత్వంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో నేను పనిచేసిన. I worked almost as a chief engineer చీఫ్ ఇంజనీర్ స్థాయిలో నేను in the పనిచేసిన, irrigation department. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో. Oh, so many engineers were under my control. కాబట్టి నా కింద అనేక మంది ఇంజనీర్లు I పనిచేస్తున్నారు. know so many very rich people, the contractors. కాబట్టి కాంట్రాక్టర్లు అయిన వారు ధనవంతులు నాకు చాలా మంది తెలుసు. Whenever we were going on some camps, official camps, కాబట్టి అధికారికంగా ఏదైనా క్యాంప్స్ కి మేము వెళ్తున్నప్పుడు, maybe to visit the Prakasham barrage, ఒకవేళ ప్రకాశం బ్యారేజ్ ని or to దర్శించడానికి visit some Nagarjuna Sagar dam, లేదా నాగార్జున సాగర్ డ్యామ్ ని దర్శించడానికి or వెళ్ళినప్పుడు, something like that, when we are going on camps to inspect big projects. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు మేము పర్యవేక్షణ చేయడానికి కలిసి వెళ్ళినప్పుడు The contractors who were traveling with me, they are very rich people, 500 crores, 1000 crores, they are having so much money. కాబట్టి నాతో ప్రయాణం చేసే కాంట్రాక్టర్స్ చాలా ధనవంతులండి. 500 కోట్లు 1000 కోట్ల ఆస్తి కలిగిన వారు. And in the same car we were traveling. ఒకటే కారులో ప్రయాణం చేస్తాం. And God has given me a wonderful gift. దేవుడు నాకు మంచి వరం ఇచ్చాడు. That is, truly it is a wonderful gift. నిజంగానే అది గొప్ప వరం. If I board the car, కారు ఎక్కి కూర్చున్నానంటే, or if I board the bus, లేదా బస్ ఎక్కి కూర్చున్నానంటే, or train or flight, whatever, ట్రైన్ అయినా ఏరోప్లేన్ ఎక్కడైనా కూర్చున్నానంటే within half an hour I will go to sleep. అరగంటలో నిద్రకి వెళ్ళిపోతాను. చాలా మందికి ఈ వరం లేదు. చాలా మందికి వరం లేదు. రాత్రి పగళ్ళు దొర్లుతారు కానీ నిద్ర రాదు. రాత్రి పగళ్ళు దొర్లుతానే అంటారు కానీ నిద్ర పట్టదు. Last just I think 15 days back, గత 15 రోజుల క్రితం I was in Dubai. నేను దుబాయ్ లో ఉంటిని. Just for Good Friday ministries I have gone. కాబట్టి శుభ శుక్రవారం ఒక పరిచయ కొరకు After go to Dubai and Abu Dhabi and all those places, I was returning. దుబాయ్ అబుదాబి ఆ స్థలాలను దర్శించి తిరిగి వస్తున్నా. And I boarded the flight. కాబట్టి ఫ్లైట్ ఎక్కాను. 20 minutes before, 20 minutes or 25 minutes before we have boarded. కాబట్టి దాదాపు 20-25 నిమిషాల ముందే ప్లేన్ ఎక్కి కూర్చున్నా. And almost
all the workers who are working in Dubai, they are coming to India because all the flights are full of our Andhra workers. కాబట్టి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్ళి పని చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. వారు తిరిగి వస్తున్నారు భారతదేశానికి. And every day they will be coming and going. కాబట్టి ప్రతిరోజు వారు వస్తుంటారు పోతుంటారు. Because they are coming to their native place, they are so joyful. They will be walking here and there. They will not sit also. కాబట్టి వారి స్వగ్రామానికి వారి ఊర్లకు వాళ్ళు తిరిగి వస్తున్నారు కాబట్టి ఎంతో సంతోషంగా ఇటు అటు తిరుగుతూ ఉంటారు. Because after 1 year, after 2 years, they are coming. ఎందుకంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇంటికి వస్తున్నారు. Then I sat in the seat. కాబట్టి నేను నా సీట్ లో కూర్చున్నాను. The flight has not started. ఇంకా ఫ్లైట్ స్టార్ట్ కాలేదు. And I have gone to sleep. నేను నిద్రకి వెళ్ళిపోయాను. Just half conscious I was. అంటే ఇక కొంచెం అపస్మారకంగా ఉన్నాను అంతే. I am able to hear what others are telling, but almost I am in sleep only. అంటే ఇతరులు మాట్లాడేవి కొద్ది వినపడుతున్నాయి కానీ నేను దాదాపుగా నిద్రపోతున్నాను ఇక. And the fellow who is beside me, నా పక్కన కూర్చున్న వ్యక్తి he is telling to the other fellow, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి చెప్తున్నాడు, వీడెవడరా అప్పుడే నిద్రపోయాడు. This is in Telugu he commented. తెలుగులోనే మాట అన్నాడు, వీడెవడరా ఈడవడరా వీడి ఇంటికి వెళ్తలేనట్టుంది, వీడు సంతోషం లేదు. ఇక్కడికి ఇంటికి వెళ్ళట్లేదేమో, సంతోషం లేదు. Actually I am the most happiest person. వాస్తవానికి నేనే అందరికంటే సంతోషంగా ఉన్నాను. Within 30 minutes 30 నిమిషాల్లోనే I was sleeping. మంచి నిద్రపోతున్నాను. Everywhere it is like that only. ప్రతి చోట అలాగే. So while I was going in the car, కాబట్టి కారులో వెళ్తున్నప్పుడు when I go to sleep, నేను నిద్రపోయినప్పుడు the rich contractors used to tell, కాబట్టి ఆ ధనవంతులైన కాంట్రాక్టర్లు చెప్తా ఉంటారు, sir, what fortunate man you are. సార్ మీరు ఎంత అదృష్టవంతులు సార్, We are taking pills. నిద్ర మాత్రం మేము తీసుకుంటానే ఉన్నాం. We are having wonderful buildings. అద్భుతమైన ఇల్లు ఉన్నాయి మాకు, Much property is there. ఎంతో ఆస్తి ఉంది మాకు, But we cannot get sleep. There are so many headaches to us. అన్ని తలనొప్పులే, అసలు ఎక్కడ మాకు నిద్రే పట్టదట. Brothers and sisters, సోదర సోదరుల always remember, ఎల్లవెల్ల జ్ఞాపకం in this world, money may give you a bed, not sleep. ఈ లోకములో డబ్బు మీకు పరుపును కొనిపెట్టగలదు కానీ నిద్రను కొనిపెట్టలేదు. Money can give you medicine, not health. Remember that. కాబట్టి డబ్బు మీకు ఆరోగ్యం ఇస్తుందేమో కానీ డబ్బు మీకు ఔషధం ఇస్తుందేమో కానీ ఆరోగ్యం ఇవ్వదు. Yes, the money, if you are having money, you may purchase costly tablets. కాబట్టి డబ్బులు ఉంటే ఎంతో ఖరీదైన ఔషధాలు మందులు The కొనుక్కోవచ్చు. people who are dying in the hospitals, they are taking medicines and dying. కాబట్టి గమనించినట్లయితే ఆసుపత్రిలో చనిపోతున్న వారు మందులు లేదా ఔషధాలు మింగి చనిపోతున్నారు. Some people, while the operation is going on, when the injections are given, they are dying. కొంతమంది అయితే శస్త్రచికిత్స ఆపరేషన్ జరుగుతున్నప్పుడే ఇంజెక్షన్స్ తీసుకుంటూ మరి చనిపోతున్నారు. All the people who are dying, they are taking medicines and they are dying. కాబట్టి చనిపోతున్న ప్రతి ఒక్కరు కూడా ఔషధాలు తీసుకునే చనిపోతున్నారు. You may be thinking that I can do everything with money. కాబట్టి డబ్బుతో నేను అన్ని చేయగలను అనుకుంటారేమో. You are running here and there for the sake of money. డబ్బు కొరకు మీరు ఇటు అటు పరిగెత్తుతున్నారేమో. I tell you, money can give you medicine but not health. కాబట్టి డబ్బుతో మీరు ఔషధములు మందులు కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేరు. Don't run after money. కాబట్టి డబ్బు వెనకాల పరిగెత్తకండి. The worldly things, however great they are, they cannot satisfy you. లోకానుసారమైన విషయాలు ఎంత గొప్పవైనప్పటికీ మీకు సంతృప్తిని కలుగజేయవు. Naaman is having so many things, నయమానికి ఎన్నో ఉన్నాయి ఇక్కడ, but there is no joy in his life. కానీ తన జీవితంలో సంతోషం. డబ్బుతో మీరు ఒక ఇంటిని కొనొచ్చు కానీ గృహాన్ని కొనలేరు. Illu is different, Grahamu is different. కాబట్టి ఇల్లు వేరు గృహం వేరండి. Illu we will construct with bricks, cement, mortar and also steel, sand, like that. ఇంటిని ఇటుక రాయి ఇంకా స్టీల్ తోని రాడ్లతోని లేదా కాంక్రీట్ తోని సున్నంతో కట్టుకుంటాం. Yes, if you are having money, you can build a nice house. కాబట్టి మీ దగ్గర డబ్బు ఉంటే చక్కటి ఇల్లును కట్టుకోవచ్చు. Home is not like that. గృహం అలా కాదు. In the home, గృహంలో mother will be there, తల్లి ఉంటుంది, father will be there, తండ్రి ఉంటాడు, children will be there. పిల్లలు ఉంటారు. Home will be built by love, not by money. గృహము ప్రేమ చేత కట్టబడుతుంది, డబ్బు చేత కాదు. With money you can purchase a nice house, but you cannot build a home. డబ్బుతో మీరు చక్కటి ఇల్లును కొనుక్కోవచ్చు కానీ గృహాన్ని కొనలేరు. I know many families. చాలా కుటుంబాలు నాకు తెలుసు. You also may be knowing many families. మీకు కూడా కొన్ని కుటుంబాలు తెలిసి ఉండవచ్చు. Wife and husband will be there on the same bed. I am telling openly. బాహాటంగా చెప్తున్నాను, తల్లి భార్య భర్తలు ఇద్దరు ఒకటే మంచం మీద ఉంటారు. Not even 6 inches gap between them. వారి మధ్య 6 అంగుళాల గ్యాప్ కూడా ఉండదు. Yes, physically they are so close. కాబట్టి భౌతికంగా ఎంతో దగ్గరగా ఉంటారు కానీ But అయితే their hearts are hundreds of kilometers away. వారి హృదయాలు 100ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. If you go and talk
personally with the wife. వ్యక్తిగతంగా మీరు వెళ్ళి ఆ భార్యతో మీరు మాట్లాడితే, Oh, you are with your husband, you are going hand in hand in the streets. Oh, you are so loving మీ family. భర్తతో చక్కగా చేయి వేసుకుని ఎంత చక్కగా వెళ్తున్నారు మీరు, ఆ చక్క కుటుంబంగా ఉంది మీది అని వాళ్ళు చిలక చిలక చెప్పండి. ఇవన్నీ బాగా తెలుసు. బైబిల్ అడిగితే చెప్పరు కానీ చెప్తారు. బైబిల్ అయితే చెప్పరు. చిలక చిలక గోరింకల్లా లేరు కనుక నోట్లోంచి మాట రావటంలా. సో దో దే ఆర్ సో క్లోజ్, కాబట్టి అంత సమీపంగా ఉన్నప్పటికీ కూడా ఇఫ్ యు టేక్ ద వైఫ్ అసైడ్, భార్యని కొద్దిగా పక్కకి తీసుకెళ్లి మాట్లాడు, అమ్మా హౌ ఇస్ యువర్ లైఫ్, అమ్మా నీ జీవితం ఎలా ఉంది, డూ యు నో వాట్ షీ విల్ సే? ఆమె ఏమంటారు తెలుసా? ఈ పిల్లోడి గురించి బతుకుతున్నాను అయ్యా, లేకపోతే ఎప్పుడో చచ్చిపోతుంది. ఈ పిల్లోడి గురించి బతుకున్నాడు ఎప్పుడో చచ్చిపోతున్నా అంటారు. ఇస్ ఇట్ నాట్ ట్రూ? సత్యమే కదండి. ఇన్ మెనీ హౌసెస్ అనేక ఇళ్లలో దే ఆర్ హ్యావింగ్ వండర్ఫుల్ హౌస్, అద్భుతమైన ఇల్లులు దే ఉంటాయి, ఆర్ హ్యావింగ్ వండర్ఫుల్ బెడ్, అద్భుతమైన పరుపులు ఉంటాయి, బోత్ ఆర్ టుగెదర్ ఓన్లీ, ఇద్దరు కలిసే ఉంటారు, బట్ దేర్ హార్ట్స్ ఆర్ వెరీ వెరీ ఫార్. కానీ వారి హృదయాలు ఒకరికొకరికి దూరంగా ఉంటాయి. ఇఫ్ యు టేక్ ద హస్బెండ్ అసైడ్, కాబట్టి భర్తను మీరు పక్కకి తీసుకెళ్లి మాట్లాడు, హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ లైఫ్? అయ్యా మీ కుటుంబ జీవితం ఎలా ఉంది, యువర్ వైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్, నీ భార్య ఎంతో అందంగా ఉంది కదా, and she is so rich. ఆమె ధనవంతురాలు, Oh, how is your family నీ life? కుటుంబ జీవితం ఎలాగుంది? What you will say? మరి ఆయన ఏమంటాడు? ఇంకోసారి ఆ మాట ఉంటే కొడతా. ఇంకోసారి మాట్లాడే కొడతాడు. Why? ఎందుకు? నువ్వు అందం కనపడుతుందో డబ్బు కనపడుతుందో అది గయ్యాళి గంప. అందం కనపడుతుంది, డబ్బు కనపడుతుంది, అది గయ్యాలి గంప. మునిగినోడికి నాకు తెలుసు. మునిగినోడికి నాకు తెలుసు అంటే That is what he tells. అదే చెప్తాడు. What does it mean? దాని అర్థం ఏంటంటే, With money you can purchase a beautiful house, but you cannot build a home. Remember that. డబ్బుతో ఎంతో అందమైన రమ్యమైన ఇల్లును కొనొచ్చు, కానీ గృహాన్ని కొనలేము. With money you can purchase a watch, not time. కాబట్టి మీరు డబ్బుతో గడియారాన్ని కొనొచ్చు, కానీ సమయాన్ని కొనలేరు. Suppose if anybody is having watch చూడండి, ఎవరికైనా గడియారం ఉందనుకోండి on the road, రోడ్డు మీద, అరే టైం ఎంత అయిందండి? అరే టైం ఎంత అండి అని అడిగారు. టైం లేదయ్యా. టైం లేదా? నీకు వాచ్ ఎందుకుంది? నీకు వాచ్ ఎందుకుంది, అరే గడియారం what is ఎందుకుంది? time means టైం లేదంటే. టైం ఎంత ఉందంటే టైం లేదంటేనండి. With money you can purchase watch, not money, not time. కాబట్టి గమనించినట్లయితే డబ్బుతో మీరు గడియారం కొనొచ్చు, సమయాన్ని కొనలేదు. Like this I can tell so many things. ఈ విధంగా ఎన్నో చెప్పుకోవచ్చు. With money you can purchase a book, not knowledge. కాబట్టి డబ్బుతో మీరు పుస్తకాలు కొనొచ్చు, జ్ఞానాన్ని కొనలేదు. ఈ ఫెయిల్ అయిపోయే వాళ్ళు అందరికి కూడా ఇన్ని పుస్తకాలు ఉంటాయి. ఫెయిల్ అయిపోయే వాళ్ళు కూడా పెద్ద పెద్ద పుస్తకాలు ఎన్ని ఉంటాయి. ఆ పుస్తకాలు షెల్ఫ్ లో ఉంటాయి, బుర్రలోకి పోవాయి. పుస్తకాలు షెల్ఫ్ లోనే ఉంటాయి, బుర్రలోకి పోవు. With money you can purchase very good big books, పుస్తకాలని మంచి ఆ డబ్బుతో పెద్ద పెద్ద పుస్తకాలు కొనొచ్చు, but అయితే not knowledge. జ్ఞానం కొనలేదు. With money you can purchase blood, not life. కాబట్టి డబ్బుతో మీరు రక్తము కొనొచ్చు, కానీ జీవమును ప్రాణమును కొనలేదు. Doctor will say go and get 2 bottles of blood. డాక్టర్ చెప్తారు, వెళ్ళి 2 బాటిల్ బ్లడ్ కొనుక్కోండి అని. Okay, by paying 10,000 rupees or so you will be purchasing 2 bottles. సరే, 10,000 20,000 కట్టి 2 బాటిల్ రక్తం కొనుక్కొని వస్తారు. But అయితే after injecting the blood also that person dies. బ్లడ్ ఎక్కించిన తర్వాత కూడా ఆ వ్యక్తి చనిపోతే, Yes, money cannot purchase everything, brothers and sisters. సోదరులారా, డబ్బు సర్వమును లేదా అన్నిటిని కొనలేదు. That is the condition of Naaman. న్యాయమాని యొక్క పరిస్థితి అలాగుంది. He is having everything what all a common man needs. ఒక సామాన్యమైన వ్యక్తికి కావలసిన ప్రతిదీ కూడా న్యాయమానికి ఉంది. But అయితే full of sorrowful situation. ఎంతో దుఃఖకరమైన Day పరిస్థితి. by day he is approaching death. అనుదినము ప్రతి దినం ఇంకా మరణానికే చేరువవుతున్నాడు. But we praise God. అయితే దేవునికి స్తోత్రం, Wonderful thing has happened. అద్భుతమైన విషయం జరిగింది. When they went, that is the Syrian armies went against the land of Israel. ఇశ్రాయేలు దేశానికి విరోధముగా సిరియా దేశం వారు దండెత్తి వెళ్ళినప్పుడు, So in those days they were killing the men and they were taking the women and the children as captives. ఆ దినాల్లో పురుషుల్ని చంపేసి స్త్రీలను పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్లేవారు. So when Naaman also went against that Israelite, కాబట్టి Israel, నయమాను కూడా ఇశ్రాయేలు విరోధంగా ఆ విధంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు, after winning the victory, జయం పొందిన తర్వాత while coming back, తిరిగి వచ్చేటప్పుడు he also brought some of the people as captives. ఆయన కూడా కొంతమందిని దాసులుగా బానిసలుగా తెచ్చుకున్నాడు. And among them, వారిలో one beautiful girl is there. ఒక చక్కటి అమ్మాయి ఉంది. And maybe very good looking, బహుశా చూడ చక్కదే కావచ్చు, maybe 9 years or 10 years of age, బహుశా no. 9-10 సంవత్సరాల వయసు కావచ్చు, మనకు తెలియదు. Or maybe very obedient.
లేదా మంచి విధేయత చూపించే Or అమ్మాయి the కావచ్చు. face may be looking so innocent. కాబట్టి ముఖం ఎంతో అమాయకంగా ఆ అమ్మాయికి ఉండి ఉండవచ్చు. Arre, why this girl we brought as a captive? అయ్యో ఈ అమ్మాయిని ఎందుకు బానిసంగా తీసుకొచ్చాం? See her face. ఆ ముఖం చూడండి ఎంత అమాయకంగా ఉంది. See, tears are rolling. కన్నీళ్ళు వస్తున్నాయి. Parents are not there. తల్లిదండ్రులు లేరు ఆమెకి. So what Naaman thought? నయమాన్ అనుకున్నాడు, I will take this girl to my house. సరే ఈ అమ్మాయిని మా ఇంటికి And తీసుకెళ్ళిపోతాను, she will be of great help to my wife. నా భార్యకు మంచి సహకారిగా ఉంటది Yes, అనుకున్నాడు. because my wife needs some assistance. కాబట్టి నా భార్యకు కొన్ని పనికెత్తలు అవసరం. So by seeing the face of this little girl, Israelitish girl, కాబట్టి ఇశ్రాయేలుకు చెందిన ఈ చిన్నదాన్ని ఈ నయమాను చూసి and he has taken that little girl to his house. ఆ చిన్న పిల్లని తన ఇంటికి తీసుకెళ్ళాడు. Probably she may be washing the clothes of Naaman, we do not know. బహుశా నయమాన్ యొక్క బట్టలు ఆ అమ్మాయి ఉతికిండవచ్చు, మనకు తెలియదు. And she may be cooking in the house of Naaman. నయమాన్ యొక్క ఇంట్లో వంటశాలలో ఆమె పని చేసి ఉండవచ్చు, వండిండవచ్చు. And yes, she was, because in those days there are no washing machines. ఎందుకంటే ఆ దినాల్లో వాషింగ్ మెషిన్ లేవు కదా. So that's why they were washing with their hands. వారు చేతులతో ఉతికేవారు Not బట్టలు. only that, he is a big officer. అంత మాత్రమే కాదు, సైన్యాధిపతి. So yes, she was washing the clothes of Naaman. కాబట్టి నయమాన్ యొక్క బట్టలు ఈ చిన్నది ఉతుకుతుండగా Really she wondered. ఆ ఆశ్చర్యపోయిండవచ్చు. Why wondering? ఎందుకు ఆశ్చర్యం? Because every day outside that dress is so beautiful, but inside baniyan and undergarment, see, it is always full of blood marks. కాబట్టి నయమాను రోజు చూస్తా ఉంది, పైకేమో ఎంతో రాజవస్త్రములు, సైన్యాధిపతి యొక్క వస్త్రములు, లోదుస్తులు చూస్తేనేమో అంత రక్తం మరకలు కనబడుతున్నాయి చూస్తాం. My master has not gone to any war. నా యజమానుడు యుద్ధానికి వెళ్ళలేదే, But why all these blood marks and every day? మరి ఈ లోదుస్తుల్లో ఎందుకు ప్రతిరోజు రక్త మరకలు? Outside is so nice. బయటకేమో ఎంత చక్కగా కనబడతాడు, But when I am washing, all these blood marks are there. ఆయన బట్టలు చూస్తే ఉతుకుతుంటే అంత రక్తమే కనబడుతుంది. And maybe she must have seen 1 day, 2 days, 10 days. కాబట్టి బహుశా ఒక రోజు 2 రోజులు 10 రోజులు గమనించవచ్చు. And she could not control herself. ఇక తాను తట్టుకోలేకపోయింది. And she have gone to Mrs. Naaman. ఇక ఆగలేక నయమాను భార్య దగ్గరికి వెళ్ళింది. Amma, do you know one thing? అమ్మా నీకు విషయం తెలుసా? Every day I am washing. ప్రతిరోజు బట్టలు ఉతుకుతున్నాను, Do you know every day blood marks are there. ప్రతిరోజు రక్త మరకలు What is కనబడుతున్నాయమ్మా. the problem with our master? ఏంటి మన యజమానుడికి ఏంటి సమస్య? And she knows. ఆమెకు తెలుసు, Because she is the wife. ఎందుకంటే ఆమె భార్య. And she told, చెప్పింది, oh my maid, ఓ చిన్నదానా, see, outside he is looking so nice. బయటికి చాలా బాగా కనబడతాడు, But he is a leper. కుష్ఠరోగి. Throughout the body wounds are there. తన దేహం అంతా పుండ్లే గాయాలు. And always the blood is oozing out of those wounds. ప్రతిసారి కూడా ఆ గాయములోంచి రక్తం ఊగుతా ఉంటది. I know that he is a leper. అతడు కుష్ఠరోగి నాకు తెలుసు. The moment when he said, she said that he is a leper, కాబట్టి ఆయన కుష్ఠరోగి అని ఆమె చెప్పగానే immediately, వెంటనే oh, this girl said, ఈ చిన్నదాన్ని, we do not know the name of the girl. కాబట్టి ఆ చిన్నదాని పేరు మనకు తెలియదు, It is not written in the Bible. బైబిల్ రాయబడలేదు. And the parents of that girl also, their names are not recorded. ఆమె యొక్క తల్లిదండ్రుల పేర్లు కూడా బైబిల్ రాయలేదు. They must be very, very godly parents. వారు ఎంతో దైవభక్తి కలిగిన తల్లిదండ్రులు. They are following the commandments of Moses. మోషే యొక్క ఆజ్ఞలు వారు అనుసరిస్తూ వచ్చారు. Right from the childhood, they brought up in the nurture and the admonition of the word of God. దేవుని వాక్యం యొక్క హెచ్చరికలో, పోషణలో ఆ చిన్నదాన్ని వారు పెంచుతూ వచ్చారు. Probably every day they may be teaching about the word of God and also the prophets of the Lord. బహుశా ప్రతి దినము దేవుని వాక్యమును, దేవుని ప్రవక్తల గురించిన బోధ ప్రతి దినం చేసిన Parents, I am telling to you, తల్లిదండ్రులు మీకు చెప్తున్నారు, tomorrow what will happen to your children you do not know. రేపు మీ పిల్లలకి ఏం జరుగుతుందో మీకు తెలీదు. Those parents also do not know that their child is going to become a captive in the land of Syria. కాబట్టి సిరియా దేశంలో వారి కుమార్తె బానిసగా ఆమె తీసుకెళ్లబడుతుందని ఆ తల్లిదండ్రులకు కూడా ఆ దినం తెలియలేదు. But అయితే they followed the word of God. వారు దేవుని వాక్యాన్ని అనుసరించారు. And what is the result? దాని ఫలితం God used that little child to bring a great change in the land of Syria. సిరియా దేశంలోనే గొప్ప మార్పు కలుగుటకు ఆ చిన్నదాన్ని దేవుడు వాడుకున్నారు. Christian parents, I am telling, కాబట్టి క్రైస్తవ తల్లిదండ్రులు చెప్తారు, God not only wants you, God wants your children also. కాబట్టి దేవునికి మీరే కాదు, మీ పిల్లలు కూడా కావాలి. Children are the gift of God. కాబట్టి పిల్లలు దేవుడి నుంచి బహుమానం. Yes, preaching is the gift of God. కాబట్టి బోధించుట ఏ విధంగా బహుమానం, Translating is gift of God. తర్జుమా చేయడం వరము, Singing and music, all these things are gifts of God. పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం అన్ని దేవుని వరములు. In a similar way, అదే విధంగా children are the gift of God. పిల్లలు కూడా దేవుడు ఇచ్చే వరములు, బహుమానములు. Yes, so many people, they are suffering because they are not having children. పిల్లలు లేని కారణం బట్టి అనేకులు ఎంత ఇబ్బంది Oh, పడుతున్నారు. they are going
going from pillar to post to have a child. కాబట్టి ప్రతి చోటుకెళ్ళి పిల్లలు కలగాలని ఆశిస్తారు. But అయితే God has given you children. దేవుడు మీకు పిల్లలు ఇచ్చాడు. Yes, there is a great responsibility. దాని ద్వారా గొప్ప బాధ్యతనిచ్చాడు. As parents, you have to teach your children the word of God right from their childhood. చిన్నతనం నుంచే తల్లిదండ్రులుగా మీ పిల్లలకు మీరు దేవుని వాక్యాన్ని బోధించాలి, నేర్పించాలి. That is very important. అది ప్రాముఖ్యం. So those parents, ఆ తల్లిదండ్రులు they taught that little girl the word of God. ఆ చిన్న అమ్మాయికి దేవుని వాక్యం బోధించారు. And also about the prophets of అంత God. మాత్రమే కాదు, దేవుని ప్రవక్తల గురించి బోధించారు. And she is an Israelitish girl. She is very courageous. కాబట్టి తాను ఇశ్రాయేల్ దేశానికి చెందిన చిన్నది, ఎంతో ధైర్యవంతురాలు. Immediately she told, వెంటనే అనేది, is she a leper? కుష్ఠరోగి. There is a remedy for that. అయితే దానికి ఒక ఔషధం ఉంది, విరుగుడు ఉంది. Mrs. Naaman may be thinking, కాబట్టి నాయమాన్ భార్య అనుకుండవచ్చు, oh, this little girl, what she knows about ఈ leprosy. చిన్నదానికి ఏం తెలుసు కుష్ఠరోగం అంటే ఏంటో. And that little girl may not be knowing about leprosy, but he knew about the God who heals the leprosy. కాబట్టి గమనించినట్లయితే ఆ చిన్నదానికి కుష్ఠరోగం అంటే ఏంటో తెలియదు, కానీ కుష్ఠరోగాన్ని బాగు చేయగల దేవుడు ఎవరో తెలుసు. You have to teach your children. మీ పిల్లలకు మీరు నేర్పించా. Are you teaching? నేర్పిస్తున్నారా? If not, you are neglecting the gift what God has given to you. లేకపోతే దేవుడు మీకు ఇచ్చిన వరమును మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్టే. Yes, you have to teach them the education. మీరు విద్యను ఖచ్చితంగా మీ పిల్లలకు You ఇవ్వాల్సిందే. have to teach them mathematics or physics or chemistry. చూడండి, వారికి గణిత శాస్త్రము లేదా భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రం ఇవన్నీ చెప్పాల్సిందే. But at the same time, అదే సమయంలో the most important thing is you have to talk about God with them. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని గురించి వారికి చెప్పాలి. And this is small girl. ఈ చిన్న పిల్ల She started compelling Mrs. Naaman. కాబట్టి నయమాను భార్యను ఇంకా బలవంతం చేస్తుంది, ప్రోత్సాహం చేస్తుంది. There is a remedy. విరుగుడు ఉందమ్మా In our country, మా దేశంలో. there is a prophet. ఓ ప్రవక్త ఉన్నాడు, His name is Elisha. ఆయన పేరు ఎలీషా. Oh, yeah. Our God is a great ఆ God. దేవుడు గొప్ప దేవుడు. Our God is a living ఆ God. దేవుడు జీవం గల దేవుడు. Yes, he can heal leprosy. ఆయన కుష్ఠరోగాన్ని స్వస్థపరుస్తాడు. And if my master Naaman goes to Elisha, నా యజమానుడు ఎలీషా దగ్గరికి వెళ్తే, oh, surely he is going to get rid of this leprosy. ఖచ్చితంగా ఈ కుష్ఠరోగం నుంచి విడుదల పొందుతాడు. Can you imagine how much that little girl must have stressed? Even the chief of the army was convinced. చూడండి, ఒకసారి ఊహించుకోండి, ఆ చిన్న అమ్మాయి ఎంత ప్రోద్బలం చేస్తే సైన్యాధిపతి సైతం ఒప్పించబడ్డాడు. Yes, he agreed. ఒప్పుకున్నాడు. And ultimately he went to the king. చివరికి రాజు దగ్గరికి వెళ్ళాడు. And the king has given a letter to the king of Israel. కాబట్టి సిరియా రాజు ఇజ్రాయెల్ రాజుకి పత్రిక రాసి పంపించాడు. I am sending my chief of army. కాబట్టి నా సైన్యాధిపతి నీ దగ్గర పంపిస్తున్నారు. I came to know that there is a man in your land. ఈ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడంట. Somehow you get this man healed. కాబట్టి నా దాసుడైన ఈ సైన్యాధిపతికి మీరు బాగు చేయండి రోగం అన్నాడు. And even the king of Israel doesn't know much about Elisha. కాబట్టి ఎలీషా గురించి ఇశ్రాయేల్ రాజు కూడా ఎక్కువ తెలియదు. So ultimately what has happened we know. చివరికి ఏం జరిగిందో మనకు తెలుసు. Here from the life of Naaman I want to tell you three important truths. ఇక్కడ నయమాన్ యొక్క జీవితంలో నుంచి 3 ప్రాముఖ్యమైన సత్యములు మీకు చెప్పాలని కోరుతున్నాను. See, sometimes in our lives some crisis will come, some problems will come. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో ఎంతో క్లిష్టమైన పరిస్థితులు, ఎంతో కష్టమైన పరిస్థితులు వస్తాయి. Yes, in the life of Naaman the leprosy is a critical thing. కాబట్టి నయమాన్ యొక్క జీవితంలో ఈ కుష్ఠరోగం అనేది ఎంతో క్లిష్టమైనది. And God uses the crisis to wake you and me up. నిన్ను నన్ను మేలు కొలుపుటకై కొన్నిసార్లు అత్యంత క్లిష్టమైన పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. Yes, God will use them, that critical situation, to wake you and I up. కాబట్టి ఆ క్లిష్టమైన పరిస్థితులు ఉపయోగించి దేవుడు నిన్ను నన్ను మేల్కొల్పుతాడు. Many times చాలాసార్లు we will be running after so many other unimportant things. అనవసరమైనవి లేదా ప్రాముఖ్యత లేని వాటి వెంట పరిగెత్తుంటాం. Though God has created you and me, దేవుడు నిన్ను సృష్టించినప్పటికీ many times we will forget God. చాలా సార్లు చాలా సందర్భాల్లో దేవుడు మర్చిపోతాం. We never bother about God. అసలు దేవుడి గురించి పట్టించుకో. Oh, we will be running after money, we will be running after our education, our job, our name and fame, our popularity. డబ్బు, విద్య, ఉద్యోగము, పేరు, ప్రఖ్యాతులు, నాది నా స్థానం అని చెప్పి వీటి వెనకాల పరిగెత్తుంటాం. Then what God will do? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? God will bring a problem in our life. మన జీవితంలో దేవుడే ఒక సమస్యను తెచ్చిపెట్టాడు. To show you and me what truly matters in our life. మన జీవితంలో నిజముగా పట్టించుకోవాల్సినది ఏంటి ఆ సంగతి అనేది మనం తెలుసుకోవాలని Many చేస్తాడు. times leaving the important things, we will run after the unimportant things. అనేక సార్లు ప్రాముఖ్యమైన వాటిని
విడిచి ప్రాముఖ్యం కాని వాటి వెంట వెళ్తాం. Every one of us knew one truth. కాబట్టి మనలో ప్రతి ఒక్కరికి ఒక సత్యం తెలుసు. If the coming of the Lord tarries, ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం అయితే every one of us who are sitting here, one day we are going to leave this world, it is certain. మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ లోకమును విడిచి వెళ్ళవలసిందే, అది నిశ్చయం. Everybody knows it. మనకందరికి తెలుసు. Before our eyes, so many people are leaving. మన కళ్ళ ముందు ఎంతో మంది విడిచి వెళ్ళిపోతున్నారు. Death is certain. మరణం నిశ్చయం. Secondly, రెండవది life is uncertain. జీవితము అనిశ్చయం. When you are going to leave this life, nobody knows. నీవు ఈ జీవితాన్ని ఎప్పుడు విడిచి వెళ్తావో నిశ్చయంగా ఖచ్చితంగా చెప్పలేవు. I may be shouting this evening. నేను ఈ సాయంకాలం ఇంత గట్టిగా అరుస్తున్నాను. I do not know whether I can reach Guntur safely or not after the meeting. మీటింగ్ గుడికి అయిపోయిన తర్వాత నేను గుంటూరు క్షేమంగా చేరుతానో లేదో నాకు తెలియదు. Why? ఎందుకు? Human life is uncertain. మానవుని యొక్క జీవితమే అస్థిరం. Life is uncertain. Death is certain. Everybody knows. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మరణము ఖచ్చితము, అయితే జీవితం మాత్రం ఖచ్చితంగా ఉండదు. But sad thing is, విచారకరమైన విషయం ఏంటంటే every one of us, we are striving for the uncertain life, but nobody bothers about the certain death. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితమైన మరణముల గురించి పట్టించుకోకుండా ఖచ్చితము కాని వాటి వెంట పారాడుతుంటారు, తహతలాడుతుంటారు. For example, ఉదాహరణ, our education, మన విద్య, our home, మన ఇల్లు, and our comfort, లేదా మన సుఖాలు, or our car, లేదా మన కారు కావచ్చు, or our building. మన బిల్డింగ్లు కావచ్చు. All these things are for our temporal life, which is quite uncertain. కాబట్టి అసలు ఖచ్చితమే కాని తాత్కాలికమైన ఈ లోక జీవితం కొరకే ఇవన్నీ. And what about death? మరి మరణం సంగతి ఏంటి? Death is certain. మరణం ఖచ్చితం. If you are not prepared, see, having all these things, there is nothing wrong. కాబట్టి ఇవన్నీ కలిగి ఉండట్లో తప్పేం లేదు. But అయితే not worrying or not preparing for the certain death is, that is the foolish thing. ఖచ్చితమైన మరణముల గురించి ఆలోచించక పట్టించుకోకుండా ఉండడం బుద్ధిహీనమైన విషయం. When you are so careful about uncertain life, how much more careful you must be for certain. కాబట్టి ఖచ్చితము కాని విషయాల మీద నువ్వు అంత ధ్యాస, అంత గమనం పెడితే ఖచ్చితమైన వాటి మీద ఇంకెంత ధ్యాస, గమనం పెట్టాలి. One day you have to stand before God. ఒకరోజు నువ్వు దేవుని ఎదుట నిలవాలి కదా. Many times people of this world, they are running after so many things. అనేకులు లోకస్తులందరూ కూడా అనేకమైన వాటి వెనకాల పరిగెత్తుంటారు. Yes, unimportant thing. ప్రాముఖ్యము కానివి. You may be running like that. అలా నీవు కూడా పరిగెత్తున్నావేమో. Anybody may be running like that. లేదా ఎవరో పరిగెత్తున్నారేమో. So what God will do? అయితే దేవుడు ఏం చేస్తాడు? God will bring a problem, a crisis in your life, not to kill you. Here Naaman is not killed. Not to kill you, but to show what is important. కాబట్టి గమనించినట్లయితే దేవుడు నీకు ప్రాముఖ్యమైనది ఏంటి అని నువ్వు తెలుసుకోవాలనే ఒక క్లిష్టమైన కష్టమును తెచ్చిపెట్టాడు. చంపడానికి కాదు. నయమాన్ ఇక్కడ చనిపోలేదు, నీకు బుద్ధి కలుగుటకు. God brought a halt to Naaman's achievement. కాబట్టి నయమాను సాధించుకున్న వాటికి దేవుడు కొద్దిగా ఆపు పెట్టినాడు. Crisis led him to God. కాబట్టి క్లిష్టమైన పరిస్థితి దేవుని యొద్దకు నయమాన్ని నడిపించింది. If that problem is not there, ఒకవేళ సమస్య రాకపోతే, if the leprosy is not there, ఒకవేళ కుష్ఠరోగం రాకపోతే, do you think that the Naaman will come to God? నయమాను దేవుని దగ్గరకు వచ్చేవాడు అంటారా? Will Naaman come to the land of Israel? నయమాను ఇశ్రాయేల్ దేశానికి వచ్చేవాడు Will he అంటారా? come to the prophet Elisha? ప్రవక్త అయిన ఎలీషా యొద్దకు నయమాను వచ్చుండేవాడా? Will he confess that the Lord of heaven is the true God? కాబట్టి పరలోకమందున్న ఆకాశమున్న దేవుడు నిజమైన దేవుడు అని అతడు ఒప్పుకుని ఉండేవాడా? Never. ఎన్నడూ కాదు. Because of the crisis he came to God. తనకు వచ్చిన ఆ క్లిష్టమైన పరిస్థితిని బట్టే దేవుడు దగ్గరకు To వచ్చాడు. show Naaman that God is the only one whom Naaman needs, God brought that problem. కాబట్టి నయమానికి దేవుడు ఒక్కడే శరణం అని చెప్పడానికే నయమాన్ జీవితంలో దేవుడు ఆ పరిస్థితిని అనుమతించినాడు. This evening, ఈ సాయంకాలం I do not know what problem you are going through. నువ్వు ఎలాంటి సమస్య కష్టం కూడా వెళ్తున్నావో నాకు తెలియదు. Do you know why God has allowed that problem? అయితే దేవుడు ఎందుకు దాన్ని అనుమతించాడో తెలుసా? It may be a financial problem. ఆర్థిక సమస్య It కావచ్చు, may be a health problem. ఆరోగ్య సమస్య It may కావచ్చు, be a family problem. కుటుంబ సమస్య కావచ్చు. Why God has allowed in your life? దేవుడు నీ జీవితంలో దాన్ని ఎందుకు అనుమతించాడు? Because forgetting God, you are running after all the other things. ఎందుకనగా దేవుణ్ణి మరచి నువ్వు మిగతా వాటి వెనుక పరిగెత్తావు. There is no place to God in your నీ life. జీవితంలో దేవునికి స్థానం లేదు. Oh, you are running to earn and so on. అనేక విషయాలు సంపాదించుకోవాలనే పరిగెత్తున్నావు. Today suddenly God brought the problem. ఈ రోజు హఠాత్తుగా దేవుడి సమస్య తెచ్చాడు. Remember not to destroy you. అయితే నిన్ను నాశనం చేయడానికి Not కాదు. only God brought the problem in your life, but God brought you also to this meeting. గమనించినట్లయితే దేవుడు నీ జీవితంలో సమస్యను
అనుమతించడం మాత్రమే కాదు, ఈ కూడిక కూడా దేవుడే తెచ్చాడు. Why? ఎందుకు? To show that God can answer your problem. దేవుడు నీ సమస్యకు జవాబు ఇవ్వగలడు అని To చూపడానికి. tell you that don't run after the things of the ఈ world. లోకానుసారమైన వాటి వెనుక నువ్వు పరిగెత్తకూడదని చెప్పడానికి. To show you that you need God in your నీ life. జీవితంలో నీకు దేవుడు అవసరం అని చెప్పడానికి. Like Naaman, you have to seek the Lord. న్యాయమాన వలె నీవు కూడా దేవుని వెతకాలి, You have to know the Lord. దేవుని ఎరగాలి, You have to love the Lord. దేవుని You have ప్రేమించాలి, to stick to the Lord. దేవునికే నువ్వు ఉండాలి. Brothers and sisters, సోదర సోదరులారా, the wisest man, the richest man, Solomon is writing. కాబట్టి అత్యంత ఐశ్వర్యవంతుడు, అందరికంటే జ్ఞానవంతుడైన సొలొమోను అంటున్నాడు. Yes, in the day of God's wrath, the money will be of no avail. Proverbs chapter 11, verse 4. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. Proverbs 11:4. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఉగ్రత దినమందు ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఆస్తి అక్కరకు రాదు. Please remember that. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. During the days of Noah, నోవా దినములో many rich people started crying. ధనవంతులు అనేకులు ఏడ్చినారు. Oh Noah, open the door for us. We will give all the money. ఓ నోవా, నువ్వు ఆ తలుపు తెరిస్తే నీకెంతో డబ్బునిస్తాము అన్నారు. Oh, some people may be telling, కొంతమంది అనవచ్చు, oh Noah, I am a big officer. Open the door for me. ఓ నోవా, నేను ఎంతో గొప్ప అధికారినయ్యా, నా కొరకు తలుపు తెరువు. Your worldly qualifications will be of no avail in the day of God's wrath. దేవుని ఉగ్రత దినమందు లోకములో నీకున్న అర్హతలు ఏవి కూడా పనికిరావు. I do not know in what thing you are glorying. నీవు వేటి అందు అతిశయిస్తున్నావో నాకు తెలియదు. Brothers and sisters, సోదర సోదరులారా, God brought a problem in your life. You are struggling. That's why God is bringing the message. దేవుడు నీ జీవితంలో ఒక సమస్యను అనుమతించినాడు, అందుకే ఈ వర్తమానం నీ ఎదురు తీసుకొస్తున్నాడు. That's why God brought you to this meeting. అందుకే దేవుడు ఈ కుడుకను తెచ్చాడు. You never thought that you will be in this meeting. ఈ కుడుకలో ఉంటావని నీకు తెలియదు. I never thought that I will be in this meeting. నేను ఈ కుడుకలో ఉంటాను నాకు తెలియదు. Yes, God brought you to this meeting. God brought a problem in your life to show you what is important in your life. నీ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏమిటి అని దేవుడు తెలపడానికే, నీకు చూపడానికే ఒక సమస్యను అనుమతించినాడు. ఈ కుడుక కూడా తీసుకుని వచ్చినాడు. If that leprosy is not there, the blessings of God would not be there in the life of Naaman. నాయమాన్ యొక్క జీవితంలో కుష్ఠరోగం లేకపోయినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా పొందకపోయేవాడు. Today the problem in your life is God wants to bless you if you come to God. ఈ రోజు నీ జీవితంలో సమస్య ఏంటంటే, నీవు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. This crisis in your life is a wake up call. కాబట్టి నీ జీవితంలో వచ్చిన ఈ క్లిష్టమైన పరిస్థితి ఒక వేకప్ కాల్, అంటే మేలుకొలుపు తీర్చే పిలుపు. Brothers and sisters, సోదర సోదరులారా, don't run away. పారిపోదండి, Don't go away with your problem. లేదా నీ సమస్యలతోనే వెళ్ళిపోకండి. God is telling there is a solution. దేవుడు ఒక పరిష్కారం ఉంది అని చెప్తున్నాడు. Seek the Lord. ప్రభుని వెతకండి, Yes, know the Lord. ప్రభుని ఎరగండి, Love the Lord. ప్రభుని ప్రేమించండి, Seek to the Lord. ప్రభుని అంటు కట్టుకుని ఉండండి. This man, ఈ వ్యక్తి humbling himself. తను తాను తగ్గించుకున్నాడు. The letter given by the king of Syria came to the king of Israel. కాబట్టి సిరియా రాజు ఇచ్చిన ఆ పత్రికను తీసుకుని ఇశ్రాయేల్ రాజు దగ్గరకు వచ్చాడు. And there was a little bit conversation there. కాబట్టి అక్కడ కొద్దిగా సంభాషణ జరిగింది. And after that, దాని తర్వాత he went to Elisha. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. And he was standing before the house of Elisha. ఎలీషా ఇంటి బయటకు వచ్చి నిలబడ్డాడు. Yeah, chief of the army. సైన్యాధిపతి With two recommendations. రెండు సిఫారసులతో వచ్చాడు. The recommendation of the king of Syria, the recommendation of the king of Israel. సిరియా రాజు, ఇశ్రాయేల్ రాజు, ఈ ఇద్దరు రాజుల సిఫారసు తీసుకొని వచ్చాడు. And he is standing before the house of Elisha. కాబట్టి ఎలీషా యొక్క ఇంటి ద్వారం ఎదుట సైన్యంతో పాటు నిలబడ్డాడు. Elisha is not an ordinary man. ఎలీషా కూడా ఏం సామాన్యమైన He వ్యక్తి is కాదు, a man of God. దైవజనుడు. Oh, he is not like today's man of God. ఈ దినాల్లో ఉండే దైవజనులా కాదు, Oh, they are fire. వారు అగ్ని వంటి వారు. Naaman stood. నామాన్ నిలబడ్డాడు. He sent the letters inside. పత్రికను లోపలికి పంపించిన. One is, I am Naaman, the chief of the army of Syria. సిరియా దేశంలో ఉన్న సైన్యానికి సైన్యాధిపతిని నయమానును నేను. And secondly, రెండవది the letter from king of Syria. సిరియా రాజు ఇచ్చిన పత్రిక. And thirdly, మూడవది the word from the king of Israel. ఇశ్రాయేలు రాజు ఇచ్చిన మాట. The assistant of Elisha may be telling, కాబట్టి ఎలీషా యొక్క అసిస్టెంట్ చెప్పిండవచ్చు, अरे क्या साहब है ये कैसा घोड़ा है. ఏమి రథాలు, ఏమి గుర్రాలు, వీళ్ళు ఎవరిల్లు అసలు, Ah, see wonderful people have come. ఏంటి అద్భుతమైన గొప్ప వాళ్ళంతా వచ్చారు ఇక్కడికి. Oh గురువా, గురువు, మంచి బేరం వచ్చింది. ఓ గురువా, మంచి బేరం Come వచ్చింది, on. రండి. Ah, Elisha is a man of God. Elisha is not for Barasaral. కాబట్టి ఎలీషా బేరసారాలు చేసే వ్యక్తి కాదు, దైవజనుడు. He is a man of God. ఆయన దైవజనుడుగా ఉన్నాడు. And Elisha has seen. కాబట్టి ఎలీషా చూశాడు. What is the problem? ఏంటి సమస్య? Leprosy. కుష్ఠరోగం. పోయా యోర్దాన్లో 7 సార్లు మునిగి ఇంటికి పోమన్నాడు.
వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునిగి ఇంటికి వెళ్ళిపోమని He has చెప్పాను. not come out of his house. కనీసం తన ఇంట్లో నుంచి బయటికి కూడా రాలా. He sent a word with the servant. కాబట్టి దాసునితో మాట చెప్పి పంపించినాడు. And the egoism of Naaman is touched. ఇక నయమానులో ఉన్న అహమంతా బయటకు వచ్చేస్తుంది. What this man is telling? ఏంటి ఈ వ్యక్తి What he is thinking of me? అసలు ఈయన ఏమనుకుంటున్నాడు నా I గురించి? am the chief of the army. నేను సైన్యాధిపతిని. I brought 2 letters. 2 పత్రికలు తెచ్చాను. What? He is not at all caring me. అసలు నన్ను పట్టించుకోవట్లేదు. At least he can come out. కనీసం బయటకు రావచ్చుగా. He can put his hand on the wound. కాబట్టి నా కుష్ఠరోగం మీద తన చేయి ఆడించవచ్చుగా. What he is telling? ఏమంటున్నాడు? So recklessly he is speaking. ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. He is asking me to go to the Jordan and take 7 times dip. యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునగమంటున్నాడు నన్ను. We are having in Syria big rivers than Jordan. కాబట్టి యోర్దాన్ నది కంటే పెద్ద నదులు మా సిరియా దేశంలో లేవా? The length of the river Jordan is 250 kilometers. కాబట్టి యోర్దాన్ నది 250 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుంది, పొడుగుంటది. That's all. అంతే. But in our country, కానీ మా in దేశంలో the land of Syria, అంటే సిరియా దేశంలో big rivers are there. పెద్ద నదులు ఉన్నాయి. Abana is there. అబానా ఉంది. Farfar is there. ఫర్ఫర్ నది ఉంది. Why should I take dip in this Jordan? ఈ యోర్దాన్ నదిలోనే నేను ఎందుకు మునగాలి? He was very angry. చాలా He was కోపగించాడు, very angry. చాలా కోపం పడ్డాడు. I will go back to my country. నేను నా దేశం తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు. And one servant, ఒక్క దాసుడు, is a very intelligent servant. తెలివైనవాడు, And what he said, ఏమన్నాడు? sir, what he asked you? నాయన, అయ్యా ఏం అడిగాడు నిన్ను? Has he asked you 10 kilos of gold? ఓ 10 కిలోలు బంగారం అడిగాడా? Or has he asked you 100 kilos of silver? లేదా 100 కిలోలు వెండి ఇమ్మన్నాడా? What he asked you? ఏం అడిగాడు నిన్ను? Simple thing he asked. సామాన్యమైన పని చెప్పాడు. Why can't you humble yourself? కొద్దిగా తగ్గించుకుంటే అయిపోద్దిగా. Yes, you go and take a dip. వెళ్ళి ఆ యోర్దాన్ నదిలో మునిగి. See, here one important lesson I want to teach you. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పాఠం మీకు నేర్పించాలని కోరుతున్నాను. Do you know, when you are in crisis, మీరు ఈ క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, when you come to God, మీరు దేవుని యొద్దకు వచ్చినప్పుడు don't come with your own plan. నీ ప్రణాళికతో రాకండి. That's what in verse 13 it is written. 13వ వచనం అదే రాయబడింది. What is written? ఏం రాయబడింది? When he came to Elisha, ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, when Elisha asked him to go and take a dip in the river Jordan, యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగమని చెప్పినప్పుడు, and do you know what Naaman is telling? అయితే నయమాన్ ఏమన్నాడు? Verse 13, 2 Kings 5:13. 2 రాజులు 5:13. అయితే అతని దాసులో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినాడలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసుడు కమని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు, Verse 11. I am sorry, verse 11. 11వ వచనం. What Naaman is telling? అందుకు నయమాను కోపం తెచ్చుకొని అంతట నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి ఎలీషా నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమున బట్టి తన చెయ్యి రోగము ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పుననుకొంటిని అని అనుకొంటిని. దట్ ఈస్ ఓన్ ప్లాన్. కాబట్టి మాన్పునని నేను అనుకొంటిని తాను అనుకున్నాడు. Many times we come to God with our own plan. కాబట్టి చాలా సార్లు మన ప్రణాళికలు, మన ఆలోచన పెట్టుకొని దేవుని దగ్గరికి వస్తాం. If I come to the house of God, నేను దేవుని ఇంటికి వస్తే God will do like that. దేవుడు ఇలాగ చేస్తాడు. If I come to the house of God, నేను దేవుని ఇంటికి వస్తే God will do like that. దేవుడు అలా చేస్తాడు. If I give 10,000 to the house of నేను God, దేవుని ఇంటికి 10,000 ఇస్తే God will do like this. దేవుడు ఇలా చేస్తాడు. Don't come to God with your own plans. Remember that. కాబట్టి మీ ప్రణాళికలు నేను అనుకున్నాను అన్న వైఖరితో దేవుని ఎదుగు రాకండి. You tell to the Lord, ప్రభుతో చెప్పండి, Lord, I am in crisis. ప్రభా నేను కష్టాలు ఉన్నాను, I am coming to you. నేను నీ దగ్గరకు You వస్తున్నాను, do whatever you like. మీకు ఏది ఇష్టమో అది చేయండి. Leave the choice to God. He is a loving Father. He will give you the best. కాబట్టి మీకు శ్రేష్టమైనది ఇవ్వడానికి, ఎంపిక చేసుకోవడానికి ఆయనకు అవకాశం ఇవ్వండి. So don't come with your own plan. కాబట్టి నేను అనుకున్నానని మీ ప్రణాళికతో రాకండి. Today, why many Christians, though they came to Lord Jesus Christ, why they are not happy? ఎందుకు నేటి దినం క్రైస్తవులు ప్రభు యేసుక్రీస్తు కొరకు వచ్చినా వారు సంతోషంగా లేరు? Some of the students, విద్యార్థులు, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకు MBBS సీట్ వస్తుంది. నేను యేసు ప్రభు నమ్ముకుంటే నాకు MBBS సీట్ వస్తుంది. రాలేదు.
You are discouraged. నువ్వు నిరుత్సాహపడ్డావు. Don't come with your own plan. కాబట్టి నీ ప్రణాళికలు పెట్టుకొని రావద్దు. ప్రభువా నిన్ను అంగీకరిస్తాను, నీకేది ఇష్టమైతే అది ఇవ్వను. ప్రభా నేను అంగీకరిస్తాను, నీకు ఏది ఇష్టమైంది నాకు Then ఇవ్వండి. you can have satisfaction. అప్పుడు నీకు సంతృప్తి ఉంటుంది. I was born in a small village, నేను చిన్న గ్రామంలో పుట్టానండి. but by God's grace, కానీ దేవుని కృప. I never expected that I will be in Hyderabad, I will be an officer, or I will be serving the Lord. కాబట్టి నేను హైదరాబాద్ లో గొప్ప ఆఫీసర్ గా ఉండి దేవుని సేవిస్తాను ఎన్నడూ అనుకోలేదు. We put our life in the hands of God. మా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టేసాం అంతే. Then what happened? అప్పుడు ఏం జరిగింది? He always gave the best only. ప్రతిసారి కూడా శ్రేష్టమైనది ఇచ్చినాడు. Yes, any loving father will give the best thing to their children. ఏ ప్రేమ గల తండ్రి అయినా తన బిడ్డలకు మంచివే ఇస్తాడు కదా. Many times you may be thinking. అనేకసార్లు మీరు అనుకుంటారు. Many times, many people will say. చాలా మంది చాలా సార్లు అంటారు, ఏంది బ్రదర్, ఈ ప్రభువుని నమ్ముకున్నాం కానీ రోగం తగ్గలేదు. ఈ ప్రభు నమ్ముకున్నాం కానీ రోగం తగ్గలేదు యేసు అంటారు. ప్రభుని రోగాలు తగ్గించడానికి వచ్చానని ఎక్కడైనా చెప్పాడా? యేసు ప్రభుని రోగాలు తగ్గిస్తని చెప్పాడా? If you come to him, it is up to him. కాబట్టి నీవు ఆయన దగ్గరకు వస్తే ఆయనకే వదిలేయాలి. యేసు ప్రభుని నమ్ముకున్నాం బ్రదర్, ఫస్ట్ క్లాస్ రాలేదు. యేసు ప్రభు నమ్ముకున్న ఫస్ట్ క్లాస్ రాలేదు అంటారు. నేను లోకంలో అందరికి ఫస్ట్ క్లాస్ ఇచ్చేదానికి వచ్చానని అన్నాడు యేసు ప్రభు. నేను లోకంలో అందరికి ఫస్ట్ క్లాస్ ఇవ్వడానికి వచ్చాను అన్నాడా? No, not at all. అలా కాదు. Don't come with your own plan. కాబట్టి మీ ప్రణాళికలతో మీరు ప్రభుని దగ్గర Why రాకండి. Naaman became very angry? న్యాయమానికి ఎందుకు కోపం వచ్చింది? I thought like that. నేను అనుకుంటుని నేను అనుకున్నది జరగలేదు. నేను అనుకున్న జరగలేదు. కోపం వచ్చేసింది. కోపం వచ్చింది. ఆ కోపం ఏమైనా మేలు కలిగిస్తుందా? ఆ కోపం ఏమైనా మేలు కలిగిస్తుందా? కుష్ఠరోగానే వస్తుందా? కుష్ఠరోగాన్ని ఆ కోపం కుష్ఠరోగంలానే. Suppose on that day if that servant was not there, ఒకవేళ ఆ రోజు ఆ దాసుడు గాని లేకపోయింటే, yes, he would have gone very angrily to his country and there would be a big war between Israel and Syria. నిజంగానే ఆయన కుష్ఠరోగంతోనే తన దేశానికి తిరిగి వెళ్ళిపోయేవాడు. తర్వాత సిరియాకి ఇశ్రాయేల్ దేశానికి పెద్ద యుద్ధం జరిగింది. Brothers and sisters, సోదర సోదరులారా, today as messengers of God, ఈ రోజు దేవుని వర్తమానికులుగా we are telling to you మేము మీతో చెప్తున్న the విషయం, authority of the word of దేవుని God. వాక్యానికి అధికారం చెప్పు. When you come to God in your crisis, don't come with your own plan. నీ కష్టాల్లో నీకు ఇష్టమైన పరిస్థితుల్లో దేవుని ఎదుగు వచ్చినప్పుడు నేను అనుకుంటుని అని నీ ప్రణాళికతో రావద్దు. Don't have your own నీ సొంత ఐడియాలు వద్దు. కాబట్టి నువ్వు సొంత తలంపరద్దు. In the world they will say, లోకంలో అంటారు, an idea can change the life. ఒక తలంపు మీ జీవితాన్ని మార్చేస్తుంది. Idea or advertisement. ఐడియా అడ్వర్టైజ్మెంట్ An ఇస్తారు. idea can change the life. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటారు, కానీ జీవితం మారదండి. ఐడియా నీ జేబు ఖాళీ చేస్తుంది. ఐడియా ఇంకా నీ జేబు ఖాళీ చేస్తుంది. సో బీ కేర్ఫుల్. జాగ్రత్త ఉండాలి. ఓకే, ఇట్ మే బి ట్రూ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇట్ మే నాట్ బి ట్రూ ఇన్ ద వరల్డ్. లోకములో అది జరగవచ్చు జరగకపోవచ్చు. బట్ వెన్ యు కమ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తుకు వచ్చినప్పుడు, when Saul met Jesus on the way to Damascus, కాబట్టి దమస్కు వెళ్ళు మార్గములో ప్రభు సౌలు ఎదుర్కొన్నప్పుడు, and what Saul is telling, సౌలు ఏమన్నాడు? You are the Lord. ఓ ప్రభువా నీవు ఎవడు అన్నాడు. And when he told that I am Jesus, నేను యేసును అని చెప్పినప్పుడు, the next question, తర్వాత ప్రశ్న, what you want me to do? నేనేమి చేయగోరుతున్నావు ప్రభువా అని. You tell. మీరు చెప్పండి ప్రభువా. Yes, Paul is a very very knowledgeable man. పౌలు చాలా తెలివైన వేగుడు. Yes, జ్ఞానం గలవాడు. in the New Testament very knowledgeable man. క్రొత్త నిబంధనలో విద్వాంసుడు. God used that man to write more than 50% of the New Testament. క్రొత్త నిబంధనలో 50% కంటే పై భాగాన్ని పౌలు చేత రాయించినాడు. 27 books are there, 14 are written by Paul. 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు పౌలు రాశాడు. Such a great man. అంత గొప్ప వ్యక్తి. But what he is telling? ఏమంటున్నాడండి? Lord, what do you want me to do? ప్రభువా నేను ఏమి చేయగోరుతున్నావు? Yes, that is an important question. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. Many of us we think that we are more intelligent than God. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని కంటే మేము తెలివైన వాళ్ళం. We will give suggestions to God. దేవునికే సలహాలు ఇస్తాం. Not necessary. అవసరం లేదు. God brought a crisis in your life, దేవుడు నీ జీవితంలో కష్టాన్ని అనుమతించినాడు, so that you may come to God and obey God. తద్వారా నీవు దేవుని వద్దకు వచ్చి దేవునికి లోబడాలి. Now finally, ఇప్పుడు చివరిగా, because of that suggestion of the servant, ఆ దాసుడిచ్చిన సలహా మేరకు, yes, he went and had a dip in the river Jordan. అతడు వెళ్ళాడు, యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. He trusted that word. ఆ మాటను నమ్మాడు. First is, మొదటిది come to him, ఆయన వద్దకు రావాలి, seek him. ఆయన వెతకాలి. And secondly, రెండవది submit to his plan. ఆయన ప్రణాళిక అప్పగించుకోవాలి. And thirdly, మూడవది trust him completely. సంపూర్ణంగా ఆయన నమ్మిక ఉంచాలి. It needs greatest faith on the part of Naaman to take a dip in Jordan. కాబట్టి యోర్దానులో మునగడానికి నయమానుకు ఎంతో గొప్ప విశ్వాసం అవసరమైంది. Why? ఎందుకు? Because till that day nobody was healed from leprosy
through that method. ఎందుకనగా ఆ విధానములో కుష్ఠరోగము నయము చేసుకున్న వారు ఎవ్వరూ లేరు. Yes, in the whole history, human history. మానవ చరిత్రలోనే అలా 7 సార్లు మునిగి కుష్ఠరోగాన్ని బాగు చేయించుకున్నారు. Not even a single incident is there that by dipping in the river there leprosy is healed. కాబట్టి ఒక నదిలో మునుగుట వలన కుష్ఠరోగం నయమైపోతుంది బాగవుతుంది అన్న సందర్భం ఎక్కడా రాయబడలేదు, వినబడలేదు. To take that dip he needed great faith. కాబట్టి అలా మునగడానికి నయమానికి గొప్ప విశ్వాసమే అవసరమైంది. That is trust. అది నమ్మిక. This is what Mary is telling at Cana. కాబట్టి కానాలో మరియకు ఇదే మాట చెప్పింది. Yes, do what he says. John 2:5. యోహాను 2:5లో ఆయన మీతో చెప్పినది చేయుడి. Naaman's faith is great. కాబట్టి నయమాన్ యొక్క విశ్వాసం గొప్పది. And he has taken a dip there. కాబట్టి వెళ్ళి మునిగాడు. The moment when he got up, అతడు ఆ విధంగా 7 సార్లు మునిగి లేవగానే his body is like the body of a small child, so fresh. చిన్న పిల్లవాని దేహం వలె తాజాగా తన దేహం మారిపోయింది. How beautiful the face of a small child will be, not like this face or not like this face. ఈ ముఖాల్లా కాదు కానీ చిన్నపిల్లల ముఖాలు ఎంత మృదువుగా ఎంత అందంగా ఉంటాయి అలాగ అయిపోయాడు. ఇప్పుడు పిల్లల్ని తీసుకుని మేము ఎత్తుకుంటే వాళ్ళు ఏడుస్తారు, ఎందుకంటే ఈ గడ్డలన్నీ బ్లేడులా కోసుకుంటుంటారు. పిల్లలు తీసుకుని ఎదుకుంటే గడ్డాలు కోసుకుంటే అది వాళ్ళు ఏడుస్తారు. But the children's that their face is so rosy, so beautiful, so smooth. కాబట్టి పిల్లల చర్మము లేదా పిల్లల్ని చూసిన ఎంతో ముద్దు వస్తుంది, వాళ్ళు ఎంతో చక్కగా ఉంటారు. By seeing Naaman, Mrs. Naaman must have kissed so many times. కాబట్టి నయమాన్ని చూసి భార్య ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుందో మరి. What a body it is. ఏంటి దేహం ఏంటి ఇలాగైపోయింది. It is like the petals of a rose flower. కాబట్టి ఒక రోజా పువ్వు యొక్క పూలు ఆకులాగా అయిపోయి పువ్వు లాగా So రేకులాగా so smooth. కాబట్టి అంత మృదువుగా అయిపోయింది. Brothers and sisters, సోదర సోదరులు, that needed great faith. అది చేయడానికి గొప్ప విశ్వాసం అవసరమైంది. And the moment when he has taken dip there, అలాగో అతడు మునిగిన క్షణమున immediately what has happened, you know? వెంటనే ఏం జరిగిందో తెలుసండి. The name of Naaman was written in the mind of Jesus. యేసు క్రీస్తు యొక్క మనసులో నయమాన్ యొక్క పేరు రాయబడింది. When he came to Nazareth, నజరేతుకు యేసు ప్రభు వచ్చినప్పుడు, Lord Jesus Christ, when he came to Nazareth, యేసు క్రీస్తు ప్రభు నజరేతుకు వచ్చినప్పుడు after almost 1000 years, అంటే 1000 సంవత్సరాల తర్వాత జరిగే విషయం. he came to Nazareth. ఆయన నజరేతుకు వచ్చాడు. Many people are not believing in him. చాలా మంది ఆయన యందు విశ్వాసం They ఉంచట్లేదు. are telling that he is Joseph's son. ఆయన యోసేపు కుమారుడే కదా, He is a carpenter. వడ్రంగి వాడు కదా. They are not believing in him. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచట్లేదు. So at that time, ఆ సమయంలో Lord Jesus Christ started speaking to them. ప్రభు యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతూ వచ్చాడు. And regarding faith, who is the man who is having faith in the Old Testament? కాబట్టి పాత నిబంధనల విశ్వాసం గురించి చెప్పాలంటే ఎవరున్నారు? Suddenly, do you know what the Lord said? హఠాత్తుగా ప్రభు ఏమన్నాడు తెలుసా అండి? Luke's Gospel 4:27. లూకాసు వార్త 4:27. Luke's Gospel 4:27. లూకాసు వార్త 4:27. See what the Lord is speaking. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు, యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఎలీషా కాలమందు 1000 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం యేసుక్రీస్తు చెప్పిన మాటలు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా గానీ సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని What a great thing, Lord Jesus Christ remembered Naaman, who was healed 1000 years ago. కాబట్టి 1000 ఏళ్ల క్రితం స్వస్థపరచబడిన నయమానును యేసు ప్రభు గుర్తుపెట్టుకొని What a great honor God has given to Naaman. కాబట్టి నయమానికి ప్రభు ఇచ్చిన గొప్ప ఘనత చూడండి. Today your simple faith, tomorrow God will say, on that day, on the 11th night of May, in Vatticherukuru, with simple faith, that daughter came to me, my son came to me, on that day he will tell your name. కాబట్టి గమనించినట్లయితే మే మాసం 11వ తారీఖు వట్టిచెరుకూరులో నా కుమార్తె నా కుమారుడు సామాన్యమైన విశ్వాసంతో నా దగ్గరకు వచ్చాడు, నా దగ్గరకు వచ్చింది అని దేవుడు జ్ఞాపకం పెట్టుకొని ఆ దినం చెప్తాడు. After 1000 years he mentioned the name of Naaman. 1000 ఏళ్ల తర్వాత నయమాన్ యొక్క పేరును యేసుక్రీస్తు ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు కాదు, సిరియా వాడు, అన్యుడు. Yet God remembers. అయినప్పటికీ దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. God sees your heart. దేవుడు నీ హృదయం చూస్తాడు. This evening, ఈ సాయంకాలం brothers and sisters, సోదరులారా, yes, God brought a problem in your life. అవునండి, దేవుడే మీ జీవితంలో ఒక సమస్యను It is అనుమతించాడు. not to destroy you. నిన్ను నాశనం చేయడానికి It కాదు, is to save you. నిన్ను It రక్షించుటకే, is to bring you unto himself. నిన్ను ఆయన దగ్గర చేర్చుకున్నటకే. Come to Jesus. యేసుని దగ్గర రండి. Come to Jesus. యేసుని దగ్గర Don't రండి. come with your own plan. నీ ప్రణాళికతో రావద్దు. Seek him with your heart. నీ హృదయంతో ఆయన వెతుకుతూ రండి. Submit to him. ఆయనకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. And then తర్వాత trust him completely. సంపూర్ణంగా ఆయన నమ్మండి. Obey whatever he says. ఆయన ఏం చెప్తే దానికి లోబడండి. One day, ఒక దినం
On that day. ఆ దినం Oh, this daughter. ఈ కుమార్తె Yes, I remember. నాకు జ్ఞాపకం ఉంది. God could, remind himself of Naaman after 1,000 years. Won't he remember you? 1000 ఏళ్ల తర్వాత నయమాను గుర్తుపెట్టుకున్న ఆ దేవుడు నిన్ను గుర్తుపెట్టుకోడా? Your name will be recorded in his mind. నీ పేరు ఆయన మనసులో రాసి పెట్టుకుంటాడు. Do you want that? అలా నీకు కావాలా? Do you want that? అది నీకు కావాలా? Then why delay? ఎందుకు ఆలస్యం మరి? Tell to the Lord. ప్రభుతో చెప్పండి, Lord, I never knew that this problem is for my blessing. ప్రభువా ఈ సమస్య నాకు ఆశీర్వాదం కొరకే అని నాకు తెలియలేదు. Young people, you are having problem. కాబట్టి యవనస్తులైన మీరు మీకు సమస్యలు ఉన్నాయి. Middle-aged people, you are having your problem. నడి ప్రాయంలో ఉన్న వారు కూడా మీకు సమస్యలు ఉన్నాయి. Old-age people, you are having your problem. వృద్ధాప్యంలో ఉన్న వారు మీకు కూడా సమస్యలు ఉన్నాయి. Bring that problem to God. ఆ సమస్యలను ప్రభుని దగ్గరికి తీసుకురండి. God brought that problem so that he may bring you unto himself. దేవుడే ఆ సమస్యలు మీ దగ్గర తెచ్చాడు, తద్వారా మిమ్మల్ని తన దగ్గర చేర్చుకోవాలని కోరుతున్నాడు. Submit to him. ఆయనకు అప్పగించుకోండి. What the Lord is telling. ప్రభు ఏమంటున్నాడు? Simple thing. సామాన్యమైన A small prayer. చిన్న ప్రార్థన. Lord, I am a sinner. ఓ ప్రభువా నేను పాపం. That's why all this problem. అందుకే ఈ సమస్యలు. You are my savior. నీవే నా రక్షకుడు. You died for me. నా కొరకు మరణించినావు. Wash me with your blood. నీ రక్తంలో నన్ను కడగండి. A simple prayer can make the Lord to remember your name forever and ever. ఈ సామాన్యమైన ప్రార్థన వలన నీ పేరు సదాకాలమైన జ్ఞాపకం పెట్టుకునేట్టుగా చేయగలదు. One day you will wonder. ఒక రోజు నువ్వు ఆశ్చర్యపోతావు. Naaman must have wondered, isn't it? నయమాను కూడా ఆశ్చర్యపోయి ఉండొచ్చు కదండి. Yes, my name, Lord Jesus Christ, remember. నా పేరు యేసు ప్రభు గుర్తుపెట్టుకున్నాడా? Brothers and sisters, సోదర సోదరులారా, this evening, ఈ సాయంకాలం why can't you pray that small ఈ prayer? చిన్న ప్రార్థన నీవు ఎందుకు How చేయలేవు? long you will continue in problem? ఇంకెంత కాలం ఆ కష్టాల్లో How సమస్యలో long ఉండిపోతావు? these sleepless nights in your life? ఇంకెంత కాలం నీ జీవితంలో నిద్రలేని రాత్రులు? Young people, you know your problem. యవనస్తులు మీకు తెలుసు మీ సమస్యలు ఏంటో. Yes, there is a mistake you have committed, but the problem is so intense. కాబట్టి పొరపాటు ఏదో చేసావు, కానీ ఆ సమస్య తీవ్రమైంది. Come to Jesus. యేసును దగ్గర He రండి. will solve it. ఆయన నీ సమస్య Submit to పరిష్కరిస్తాడు. him. ఆయనకు అప్పగించు. Pray to him. ఆయన ప్రార్థన చేయి. Lord, wash me with your precious blood. ప్రభువా నీ అమూల్యమైన రక్తం నుండి కడగండి. He will wash you. ఆయన నిన్ను He కడుగుతాడు. will make you as his child. తన బిడ్డగా నిన్ను చేసుకుంటాడు. Never forget your name. అంత మాత్రమే కాదు, నీ పేరు ఎన్నటికీ మర్చిపోడు. Do you want to pray such prayer? అలాగూ ప్రార్థించగోరుతున్నావా? Tomorrow is not yours. రేపు నీది కాదు. If you want to pray like that, అలాగూ and ప్రార్థించగోరినట్లయితే we are kneeling down now itself. ఈ సమయంలో మనం మోకాళ్ళు ఉంటుండగా Yes, you pray to the Lord. ప్రభుకు ప్రార్థన చేయండి. Lord, ప్రభువా I am a sinner. నేను పాపిని. Yes, the problem came in my life. అవును ప్రభా, ఈ సమస్య నా జీవితంలో I am వచ్చింది. bringing to you. నేను నీ ఎదుగు చేర్చుకుంటున్నా. Yes, wash me with your blood. అవును ప్రభా, నీ రక్తం నన్ను కడగండి. Make me your child. నన్ను నీ బిడ్డగా You చేసుకో. solve the problem in your own way. ప్రభా నీ ఇష్టం చొప్పున ఈ సమస్యను Let my పరిష్కరించండి. name be in your mind. నా పేరు మీ మనసులో ఉంచుకోండి. Do you want to pray? అలా ప్రార్థన చేయాలనుకుంటున్నారా? Let us kneel down. రండి, ఈ మోకాళ్ళ మీదకి వస్తాం. Let us kneel down. రండి, మోకాళ్ళ మీదకి Very వస్తాం. quickly. త్వరగా. I will not extend the meeting. ఇక కూడికనే మాత్రము అదనం చేయము. Within 2 or 3 minutes. 2-3 నిమిషాలు ముగించండి. Please kneel down. దయచేసి అందరం మోకాళ్ళ మీదకి వస్తాం. You can pray in your heart. కాబట్టి మీ హృదయంలో ఈ విధంగా ప్రార్థన చేయవచ్చు. How long you will continue in that problem? ఇంకెంత కాలము ఈ సమస్యల్లోనే కొనసాగుతాం? How long you will continue in that problem? ఇంకెంత కాలం ఈ కష్టంలోనే, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కొనసాగుతాం? Lord Jesus Christ has arranged this meeting for your sake. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకే ఈ కూడికలను ఏర్పాటు చేసినాడు. Yes, tell to the Lord. అవునండి, ప్రభుతో చెప్పండి. Lord, ప్రభువా take away my problem. నా సమస్యను తీసివేయండి అని చెప్పండి. Make me your child. నన్ను నీ బిడ్డగా చేసుకోండి అని Wash me చెప్పండి. with your blood. ఓ ప్రభువా నీ రక్తంలో కడగండి అని చెప్పండి. 1 minute in silence. ఒక్క నిమిషం మౌన ప్రార్థన ఉంటాం. There is no mantra or tantra in this prayer. కాబట్టి ఇది లేదా మంత్రతంత్రాలు ఏమి లేవండి. Yes, you are confessing your problem before Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట మీ సమస్యలు మీరే ఒప్పుకుంటున్నారు అంతే. 1 minute in silence, you can pray. ఒక్క నిమిషం మౌన ప్రార్థన ఉంటాము, మీరు ప్రార్థన చేయవచ్చు. After going to your house, you can pray a long prayer. కాబట్టి ఇక్కడ చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంకా వివరంగా ప్రార్థన చేయవచ్చు. 1 minute in silence. మౌన ప్రార్థన ఒక్క నిమిషం. Lord, I am a sinner. ఓ ప్రభువా నేను పాపిని, I am in a problem. నేను సమస్యలో ఉన్నాను. I am coming to you. ఓ ప్రభువా నీ ఎదురుకు వస్తున్నాను. Wash me with your blood. నన్ను నీ రక్తములో కడగండి. Solve my problem. నా సమస్యలు పరిష్కరించండి. Be my God. నా దేవునిగా మీరు Be ఉండండి. my Father. నా తండ్రిగా ఉండండి. Tell to the Lord. ప్రభుతో చెప్పండి. Tell to the Lord. ప్రభుతోనే చెప్పండి. Silently, 1 or 2 minutes. మౌనంగా 1-2 నిమిషాలు. Two minutes it will be over. Don't go away. 2 నిమిషాలు ముగించేస్తాం, దయచేసి వెళ్ళిపోకండి. If anybody is praying like that,
అలా ఎవరైనా ప్రార్థన చేస్తున్నట్లయితే wherever you are, మీరు ఎక్కడున్నప్పటికీ you just show your hand. కేవలం మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. Lord Jesus Christ will solve your problem. ప్రభువైన యేసుక్రీస్తు మీ సమస్యలు పరిష్కరిస్తాడు. But we just pray only Lord Jesus Christ is the Savior. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడు అని మీరు తెలుసుకోవాలి. ఆయన ఒక్కడే రక్షకుడు. ఆయన ఒక్కడే రక్షకుడు. మేము చేయగలిగింది ఏమీ లేదు. మేము మీ గురించి ప్రార్థన మాత్రం చేస్తామంతే. నిన్ను రక్షించేవాడు, నీ సమస్య తీర్చేవాడు యేసుక్రీస్తు వారే. ఎంతకాలం ఇంకా ఆ సమస్యతో కొట్టుమిట్టాడతావు? ఈ సాయంకాలం యేసు ప్రభువు అంటాడు, నీ భారం నా మీద పడాయి, నేను దాన్ని మోస్తాను. నా కుమారుడిగా నా కుమార్తెగా మారు. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. నీ జీవితంలో నీ సమస్య తొలగించబడాలంటే యేసుక్రీస్తు వారు ఒక్కడే మార్గం. ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువా నీ రక్తంతో నన్ను కడిగి నా పాపాలు క్షమించి నీ బిడ్డగా చేసుకొని చేస్తుంటే, మీరు ఎక్కడున్నా మీ చెయ్యి మీ తలకన్నా పైగా చూపించండి. మీ చెయ్యి మాత్రం చూపించండి. చెయ్యి చూపిస్తే ఒక కార్డు మీకు ఇస్తున్నారు. ఆ కార్డులో వచనాలు ఉన్నాయి. కార్డులో ఇంకా వేరేదేమి లేదు. ఆ వచనాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయని ఇస్తున్నారు. ఎవరైనా ఇంకా ఆ రీతిగా ప్రార్థిస్తూ ఉంటే మీ చెయ్యి మాత్రం చూపించండి. సహోదరులు కుర్చీల మీద కూర్చున్న వారు కావచ్చు, సహోదరులు ఎవరైనా సరే, ప్రభువా నిజమే కదా, ఈ సమస్య నా పాపాన్ని బట్టి వచ్చింది, నన్ను నాశనం చేసేదానికి కాదు కానీ నీ వైపు తిప్పేదానికి వచ్చింది. నీ వైపు తిరుగుతున్నా, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ బిడ్డగా చేసుకో. ఎవరైనా ఇటువంటి ప్రార్థన చేస్తూ ఉంటే మీ తలకన్నా పైగా త్వరగా మీ చేయి చూపించండి. 10 సార్లు అడగము, ఒక తీర్మానానికి రా. రేపు నీది కాదు, ఉంటామో పోతామో తెలియదు. ఎవరైనా ఎక్కడైనా ఇంకా ప్రార్థిస్తూ ఉంటే మీ తలకన్నా పైగా మీ చెయ్యి చూపించండి. మీకు ఒక కార్డు ఇస్తారు. కార్డు అందిన తర్వాత చెయ్యి దించేయండి. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ప్రార్థన చేసుకుంటాం.